ప్రతి యాక్టరు ఒక గెటప్ వెయ్యాలి. ఆ గెటప్స్కే తను ఒక సిగ్నేచర్గా మారి అందరికీ మేము పెట్టాం పేర్లు, బట్ గెటప్ సీన్ మాత్రం ప్రేక్షకులు ఇచ్చారు. నీకు చాలా లక్కీ నువ్వు. గెటప్ సీన్ మయం అయిపోయింది జబర్దస్త్ అంతా. కానీ నిజంగానే మీరు సినిమాల్లో యాక్టర్ అయినా ఇంత పాపులారిటీ వచ్చిండేదండి మీకు? మేము డౌటే సార్, మేము 100% ఒప్పుకుంటుంది. ఇలాంటి ఒక విచిత్రమైన అదేదైనా మీకు ఇప్పుడు రాకాసలో పెట్టారా? ఈజ్ బియాండ్ సినిమా అన్న మాట నాకు తెలిసి ఎవ్వరికి అంత పెద్ద మాట వచ్చి ఉండేది కాదు. శ్రీను ఇస్ బియాండ్ సినిమా. హీస్ అన్ యాక్టర్, హీస్ బియాండ్ సినిమా. పైగా నాకు భయం సార్, అది అలాంటి వుడ్స్ చాలా భయం సార్. మంచి సినిమాలు పోయినవి ఏంటండి? ఆ రోజున ఆయనతో పాటు అలాగే ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఇంకెంతకు మించి ఏముంది నాకు, ఇంకేం లేదు, నాకు ఇంకేం అవసరం లేదు. ఫస్ట్ సినిమాలో పడింది సార్ ఖైదీ. పడగానే అప్పటి వరకు యాక్టర్ అవ్వాలనుకున్నా కదా సార్, అయి తీరాలనుకున్నాను సార్ నేను ఆయన చూసి. ఖైదీ 150లో మళ్ళీ ఆయన కంబ్యాక్ వచ్చిన కూడా సినిమాలో ఉన్నాను సార్. అదే సక్సెస్ అంటే. ఆ రోజు ఫ్లైట్ ఇన్సిడెంట్ తర్వాత మాకు ఫోన్ చేసి ఏడ్చింది సార్. ఇది చిరంజీవి ఫ్లైట్ సార్, నేను చిన్నప్పుడు అది అరిచేవాడు సార్ ఆయన చూసి. అయితే మీరు ఈ ప్రయాణంలో అసలు రాజు యాదవ్ అనే సినిమా మీరు ఎందుకు చెయ్యవలసి వచ్చింది? అంటే నేను కథ విన్నప్పుడు సార్, నేను సూట్ అవును హీరోగా. ఆవిడ కేవలం కథలు మాత్రం ఓకే చేయట్లేదు సార్. ఒక డైరెక్టర్ దగ్గర నుంచి చాలా కొత్త వాళ్ళందరినీ ఫ్యూచర్ని మారుస్తుంది సార్. తన విజన్ చాలా బాగుంటుంది. ఒక మంచి అవతలలో ఉందంటే ఇమీడియట్గా అడాప్ట్ చేసుకుని ఇవ్వను ఉంది సార్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నా ఈ ప్రోగ్రాంలో నేను ఎంతమందినో చాలా మంచి వండర్ఫుల్ పీపుల్ ఇంటర్వ్యూ చేశాను. మీరు వాటన్నిటిని కూడా గొప్పగా ఆదరించారు. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలోనే గెస్ట్, ఎక్స్ట్రాడినరీ గెస్ట్. అండ్ అంటే తనకున్న ఆ ఫేమ్ అండ్ నేమ్ ఎంత గొప్ప అంటే ప్రతి యాక్టరు ఒక గెటప్ వెయ్యాలి, సందర్భాన్ని బట్టి, కథ బట్టి, పాత్ర బట్టి. కానీ ఆ గెటప్స్కే తను ఒక సిగ్నేచర్గా మారి దాని పేరు మీదే ఆయనకి ఒక మార్కింగ్ సిగ్నేచర్ రావడం అన్నది నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవ్వరికీ జరగలేదు. ఆ ఒక్క యాక్టర్కే జరిగింది. అండ్ టీవీ ఇండస్ట్రీని దాటి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాకి తను బియాండ్ సినిమా అనిపించుకునే రేంజ్కి రోజున చేరిన ఆ అపురూపమైన గెస్ట్ పేరే మీ అందరూ ఎక్కువగా ప్రేమించి డ్రాయింగ్ రూమ్లో మీతో పాటు ఉండే ఒక యాక్టర్ తను. ఆయనే గెటప్ సీన్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున నేను చాలా ప్రేమగా, ఆదరంగా నేను ఈ కార్యక్రమానికి ఆయన్ని ఆహ్వానిస్తున్నాను. నమస్తే సార్. నమస్తే సార్. గెటప్ సీన్ గారు నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చాలా ఆనందంగా ఉంది మీరు స్టూడియోకి రావడం. ఎందుకంటే మీ జర్నీ, మీ తాలూకా ప్రతి అడుగు దాదాపుగా నేను అన్ని అతి దగ్గరగా చూశాను. అవును సార్. మీ గ్రాఫ్ ఎలా పెరుగుతూ వచ్చింది ఏంటి అని. ఈ రోజున రాకాస రేపు 3వ తారీఖున రిలీజ్ అవుతున్న సందర్భంగా సార్ మీరు ఆ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు అని చెప్పి మీ ప్రొడ్యూసర్ గారు చాలా గర్వంగా, గెటప్ సీన్ గారు మా సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ అండి అని చెప్పి చాలా గర్వంగా చెప్పారు సార్. మీ కామెంట్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ క్యారెక్టర్లో? క్యారెక్టర్ పరంగా చూసుకుంటే సార్, నేను ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ సినిమాలో 4 పాటలు పెట్టారు సార్ నన్ను. ఆఖరికి వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ మధ్యలో ఉండే లవ్ సాంగ్లో నన్ను పెట్టేశారు సార్ ఆవిడ డైరెక్టర్ గారు. సో సినిమా ఆద్యంతం ఆయనతో హీరోతో పాటు ఉండే క్యారెక్టర్ సార్. బాలు నా క్యారెక్టర్ పేరు. ప్రేక్షకులను ఎలా అయితే చూడాలని కోరుకుంటారో, ఇష్టపడతారో అలా హాస్యం మెండుగా ఉండే క్యారెక్టర్ సార్. అది కామెడీగానే ఉంటుంది, నవ్వించే పాత్ర సార్ అది. హీరోతో పాటు అన్ని ఎమోషన్స్లో ఉండే క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది సార్. అండ్ నిహారిక గారు పట్టుబట్టి మరి నన్ను ఒక చిన్న ఫ్యామిలీ స్టోర్లో మహేష్ గారికి చెప్పి దాంట్లో పెట్టించారు సార్ క్యారెక్టర్. అక్కడి నుంచి మళ్ళీ
ఈ రాకాసాకి మళ్ళీ ఇంకొక ట్రాన్స్పోర్ట్ అయ్యారు మీరు. ప్రమోషన్. అదే రవాణా అయ్యారు అక్కడ అవును సార్. ప్రమోషన్. సార్ అంటే మీరు రాజు యాదవ్ సినిమాలో హీరో. లేదు సార్, అది కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ నాది. అదేంటది? నేను ఆ సినిమాని ఒప్పుకున్న రోజునే పూజ అయిన ప్రోగ్రామ్ రోజున ఒక బయట ఇచ్చాను సార్. ఆ బయటలో కూడా మీరు హీరోగా చేస్తున్నారు ఎలా, నేను హీరో కాదండి, నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాను అంతే. నాకు హీరో అనే వర్డ్ నాకు అంతగా తీసుకోలేను సార్ నేను. ఎందుకు? ఏమో సార్, నాకంటే నేను కళ్ళగంది, నేను బాగా ఇష్టపడింది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవ్వాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే అన్ని రకాల వైవిధ్యాలు చూడొచ్చు దీంట్లోని. చాలా అంటే ఎస్వి రంగారావు గారిని చూసి, ప్రకాష్ రావు గారిని చూసి, కోట శ్రీనివాస్ గారిని చూసి, వాళ్ళందరిని చూసి ఇన్స్పైర్ అయ్యాను సార్ నేను అలాంటి క్యారెక్టర్లు చేయాలని. ఎట్లేదన్నా నేను యాక్టర్ అవ్వాలని మాత్రం నేను చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వ్యక్తిని సార్. అవునా? అవును సార్, చిన్నప్పటి నుంచి. అవును సార్, నో డౌట్ సార్. మరి చిరంజీవి గారు హీరో అయ్యారు కదా, మీరు హీరో అవుదామని ఎందుకు అనుకోలేదు? చాలా పారాడాక్స్ ఉంది దాంట్లో. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో హీరో అవ్వాలి సార్ నేను. అబ్బో, ఈ కోరిక ఎవ్వరికి ఉండదు అసలు కదా సార్. అంటే అందరూ హీరోలు అయిపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఎవరు అంతేనా? అంటే మంచి డిమాండ్ లోకి రావాలనుకున్నారు మీరు, హీరో అవ్వాలంటే ఇన్ ది సెన్స్. అంతే సార్. అంటే ఏదైనా తెర మీద కనిపించి ప్రేక్షకుల్ని పొందడం తప్పించి ఇంకేముంది సార్. హీరోయిన్ అదే చేయాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అదే చేయాలి, కమెడియన్ అదే చేయాలి, ఎవరైనా అదే చేయాలి సార్. ఎగ్జాక్ట్లీ. సో ఎలా అయితే నేను ప్రేక్షకుల మధ్యలో ఉంటే చాలు, ప్రేక్షకుల దృష్టిలో ఉంటే చాలు. అదే సార్ కదా. అదే సార్. అంటే ఇప్పుడు ఈ గెటప్లు, మీరు బాగా గెటప్లకి ఫేమస్ అయిపోయారండి. అంటే మీ పేరే గెటప్ సీను. అవును సార్. మరి ఎవరు పెట్టారు ఏంటో నాకు తెలియదు కానీ యాక్చువల్ అది చెప్పొచ్చు సార్. అది మధ్యలో అంటే నాకు చిన్న హ్యాపీ అనిపించే మూమెంట్ ఏంటి సార్, నాకు నితిన్ భరత్ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు డైరెక్టర్స్, అప్పుడు ఒకప్పుడు జబర్దస్త్ డైరెక్టర్స్ వాళ్ళు, అరే బాబా అందరికీ మేము పెట్టాం పేర్లు, బట్ గెటప్ సీన్ మాత్రం ప్రేక్షకులు ఇచ్చారు నీకు, చాలా లక్కీ నువ్వు అని చెప్పి. సో కమెంట్లో గెటప్ బాగుంది, సీను గెటప్ బాగుంది, గెటప్ సీన్ బాగుంది, గెటప్ సీన్ అలా అయిపోయింది సార్ అది. సో అందరి టీంలకి అక్కడ పెట్టారు సార్ పేర్లు, బట్ నాకు మాత్రం ఆడియన్స్ ఇచ్చారని వాళ్ళు చెప్పండి. నాకు అవును కదా, కరెక్ట్ కదా, చాలా హ్యాపీ అనిపించింది సార్. అదే చమ్మక్ చంద్ర అండ్ హైపరాది సార్, వీళ్ళందరూ వాళ్ళు పెట్టిన టైటిల్ మళ్ళీ పెట్టింది సార్. మళ్ళీ పెట్టింది. అవును సార్. మీకు మాత్రం ప్రేక్షకులు పెట్టారు. అవును సార్. అవును సార్. చాలా గ్రేట్. అది కూడా చాలా లక్ సార్, అది లక్, వెరీ లక్. అయితే ఇన్ని గెటప్లకి మీరు ఫేమస్ అయ్యి, మీరు గెటప్లలో కనిపించకపోతే ఆడియన్స్ నిరాశపడే అవకాశం లేదా? అంటే సాధ్యమైనంత వరకు ఒక క్యారెక్టర్ రాస్తే ఒక ఊర్లో క్యారెక్టర్ అనుకుంటే మనకు ఊరెళ్తే 10 క్యారెక్టర్లు ఈజీ కనిపిస్తుంది సార్. అవును. ఆ పాపడి దువ్వుకోనో, లేకపోతే మొత్తం నూనె పెట్టేసుకోనో, లేకపోతే ఇంత బొట్టు పెట్టుకోనో, ఏదో ఒకటే గెటప్ ఉంటుంది, ఏదో ఒక గెటప్ ఉంటుంది సార్. అవును. అలాంటి తీసుకుంటే సరిపోద్ది సార్. దాంట్లో నేను కనిపిస్తాను, నా గెటప్ కనిపిస్తుంది సార్. లేకపోతే గెటప్ పూర్తిగా నన్ను డామినేట్ చేసేందుకు అయితే అది సినిమాల్లో కష్టం సార్. అది టీవీ వర్క్ ఏంటంటే మనకి ఏజ్కి మించి గెటప్ వేసినా అది కామెడీ వర్కే కాబట్టి ఆ ఒక్క క్లిప్ 10 నిమిషాలు నవ్వించాలని మూటతో చేస్తాం కాబట్టి అది ఎలా చేసినా ఓకే సార్. ప్రతి సెకండ్ పంచి పేలాలి, ప్రతి సెకండ్ గెటప్లో హావభావాలు పలకాలి, మనల్నే చూస్తారు కాబట్టి అక్కడ ఓకే సార్. సినిమా వచ్చేవరకు అలా కాదు కదా సార్. కథతో పాటు మనం ట్రావెల్ అవ్వాలి కాబట్టి కథకు మనం ఎంత అటాచ్ అవుతున్నాము, ఎంత దాంట్లో మిక్స్ అవుతున్నాము అని ఆ జాగ్రత్త ఉండేటట్టు చూసుకుంటా సార్ నేను. అదేలేండి. అంటే డైరెక్టర్స్ ఆలోచించుకున్నప్పుడు అంతే సార్. మీకు ఏదైనా అలాంటి క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసి సీన్కో గెటప్ మారిపోతున్నది అనుకోండి, మీ పేరు, మీ నిక్ నేమ్ మీకు కలిసి వస్తుంది. అవును సార్. నాకు జాంబిరెడ్డి గెటప్లో ఉంటుంది సార్, కానీ ఎక్కువ చేంజ్ ఓవర్ ఉంటుంది సార్. మీసాలు ఎక్కువ ఉంటాయి. అవును. ఇది ఉంటుంది సార్. అది హనుమాన్, దానికి ఎత్తుపళ్ళు, అంతే సార్. ఇప్పుడు దీంట్లో కూడా మీరు రాజు యాదవ్ లో కూడా ఆ కన్ను స్మైల్ సార్, అది స్మైల్ ప్రాబ్లం కదా. అవును సార్. అది అంటే ఇలాంటి ఒక విచిత్రమైన ఏదైనా మీకు ఇప్పుడు రాకాసలో పెట్టారా? లేదు సార్. ఫెయిర్ క్యారెక్టర్ అంటే లైక్ ఇస్మార్ట్ శంకర్లో నేను ఎలా కనిపిస్తాను, లేకపోతే ఇప్పుడు అంతకుముందు మిగతా సినిమా గెటప్ లేకుండా చాలా చేశాను సార్. కానీ గెటప్ ఎక్కువ పేరు వచ్చాయి కాబట్టి అవి వీటిని కొంచెం ఓవర్ సైడ్ చేసేసారు నాకు. సో దీంట్లో కూడా సేమ్ బాగుంది. మిరాయి కూడా పెద్ద గెటప్ లా ఉండదు సార్ నాకు. అవును, మిరాయిలో కూడా పెద్ద గెటప్ నార్మల్ గెటప్, సినిమా అంతా అదే ఉంటుంది. అవును సార్. మార్పు లేదు దాంట్లో. ఇప్పుడు నారీ నడుమురారి కానీ, భర్తమసలు విజ్ఞప్తి, ఇవన్నీ. అవును. అవును సార్. మీరు అదేలేండి, సినిమాకి వచ్చేసరికి మీరు మారిపోయారు. అవును సార్. కదా. అవును సార్. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఈజీగానే అనిపించిందండి సినిమాల్లోకి రావడం, సినిమా క్యారెక్టర్లు చేయడం? అక్కడేమో ఇరగబడి అసలు అక్కడ ఏం లాజిక్ గట్టే ఉండవు సార్. ఆ పంచ్ పేలాలి, ఆ సీన్ పేలాలి. అవును సార్. అది ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఇబ్బంది అనిపించలేదా? లేదు సార్. అంటే నేను ఫస్ట్ సినిమాలకే వచ్చాను సార్. యాక్చువల్లీ సినిమాలు చేసి, సినిమాలు తెలుగు అబ్బాయి అని, మనసడిగా కానీ చాలా సినిమాలు చేశాను సార్. అప్పటికే ఓకే. చేసి ఏడీగా చేశాను సార్.
మళ్ళీ అబ్బో. బ్యాక్కి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ నేను అంటే కొంచెం ఆర్థికమైన పరిస్థితులు బాగోలేక మీరు ఎందుకు నిలదొక్కోలేపారండి అప్పుడు? అప్పుడు టూ యంగ్ సార్. ఓ. ఎవరైనా చూస్తే ఏం క్యారెక్టర్ పిల్లబచ్చగల్లో ఉన్నావు, ఏమి ఇస్తావు క్యారెక్టర్ అంటే సార్. ఉమ్. సరే కొంచెం అర్జెంట్గా ఏజ్ అయిపోవాలంటే ఏం చేయాలి, ఏం చేశారు? ఏం చేయలేదు సార్, ఆలోచించదు. అది ఎక్కువ ఉండేది సార్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వద్దామని చెప్పి అలా వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత ఒక ఏదో మళ్ళీ సెకండ్ బర్త్ ప్లేస్ లాగా హక్కును చేర్చుకుంది సార్ ఈ టీవీ. మళ్ళీ మా అందరికీ లైఫ్ ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, కార్ ఇచ్చింది, ఫ్యామిలీని బాగా చూసుకునే ఒక ఆర్థిక స్తోమత ఇచ్చింది. అరే ఇంత ఇస్తుంది కాబట్టి మనం ఇవ్వాలని ఒక రెస్పెక్ట్, అలా అక్కడ ఉండిపోవడం జరిగింది సార్. అలాగా మీన్వేల్ మధ్య మధ్యలో రంగస్థలం అలాంటి సినిమాలు చేస్తూనే ఉన్నాను సార్. అవును. కానీ ఏంటంటే డైరెక్టర్స్లో చిన్న ఇదేంటంటే సార్, అరే అక్కడ ఎక్కువ డేట్లు వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా టీవీకి, మనకి ప్రాబ్లం అయిపోద్దేమో, దానివల్ల పలచబడ్డాయి సార్ వేషాలు పోయి. సార్. చాలా పోయాయి సార్. నాకు చాలా మంది రైటర్లు చెప్పారు సార్ ఇది. అబ్బా అబ్బా అనుకుంటేనే మంచి సినిమాలు పోయినవి ఏంటండి? నాన్న ప్రేమతో పోయింది సార్. ఓ. నేను సుధీర్ చేయాలి సార్ ఆ సినిమా. ఆహా. తాగుబోతు రమేష్ గారి నవీన్ చేసిన క్యారెక్టర్ సార్. ఓకే. అలా చాలా ఉన్నాయి సార్. అబ్బా అంటే మళ్ళీ మనకు డైరెక్టర్లు ముఖం కలిసినప్పుడు చెప్తూ ఉంటారు, కొంచెం టీవీలో బిజీ ఉన్నావు కదా భయ్యా, కొంచెం ఏమైనా మరి డేట్లు ప్రాబ్లం అవుద్దా, అలా ఆలోచిస్తూ ఉంటాం అని. ఓకే 10th ఇయర్లో 9th ఇయర్లో అనిపించింది సార్, నేను కాల్ తీసుకోవాలి, దీనికోసం వచ్చి నేను కేటాయించట్లేదు డేట్లు, టైం కేటాయించాలి కదా, అప్పుడే కదా మనకి ఇస్తుంది తిరిగి అని చెప్పి నెమ్మదిగా అక్కడ శ్యామ్ గారికి సార్ ఇలాగ వెళ్తాను, ఆల్ ది వెరీ బెస్ట్ సీన్, ఆల్వేస్ మీకోసం మళ్ళీ గేట్లు అలాగే ఓపెన్ ఉంటాయి, నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. నాకు అంత ఇష్టం సార్ మల్లెమల్ల సంస్థ. నా ముఖద్వారం డోర్ మీద కూడా మల్లెమల్ల నిలయం ఉంటుంది సార్ నాకు. లాయల్టీ సార్. లాయల్టీస్ అంటే నేను ఏ పని చేసినా, నాకు ఏ కీర్తి వచ్చినా, ఏ మంచి పేరు వచ్చినా, అప్లాజ్ వచ్చినా, ఇంటికి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరే కదా నాకు ఇదంతా ఇచ్చింది అని మళ్ళీ నా కాన్స్టెంట్ గా మేము గుర్తు చేయడానికి. అవును సార్. ఎక్కడ మర్చిపోతాను భయం సార్. మర్చిపోనిస్తారా జనం? మర్చిపోరు, మీరు మర్చిపోలేరు. కానీ మల్లెమాలకి ఎలా కనెక్ట్ అయ్యారంటే మీరు ఒక టైంలో ఈ ఇక్కడ మరి పిల్లబచ్చాగల్లాగా ఉన్నాం అనగానే వెళ్ళిపోయారు, ఊరికి వెళ్ళిపోయారు. మళ్ళీ లేదు సార్, ఎక్కడే ఉన్నాను సార్. టీవీలో లోకల్ టీవీ, అశ్వత్ గారి లోకల్ టీవీ ఉంది, దాంట్లో చేశాను సార్. దాంట్లో చేశాను. ఏం చేశారు అందులో? ప్రోగ్రామ్స్ సార్. ఒక్క మగాడని ఒక ప్రోగ్రామ్ చేశాను, పార్టిసిపేట్ కమ్ ఏడీగా చేశాను సార్. దానికి టీవీ 9లో TV1లో చేశాను సార్. ఎవడగోల వాడితే ప్రోగ్రామ్ ఒకటి, అండ్ తర్వాత నవ్వులాట ప్రోగ్రామ్ ఒకటి, ఎటకారం.com TV1కి, దాంట్లో ఓంకార్ అనే ఆట ప్రోగ్రామ్ స్పూఫ్లు చేస్తూ చేసేవాడిని సార్. దాని తర్వాత వనితటిలో సంజీవని ప్రోగ్రామ్ ఒకటి మా మ్యాగీతో చేసేవాడిని సార్ అక్కడ. సో ఇలాగా టీవీకి సంబంధించిన అన్నీ చేస్తూ ఉన్నాను సార్. ఆ టైంలో నేనంటే TV 9లో చేస్తున్నప్పుడు నాకు అంతకుముందు నుంచి మ్యాగీ అని నా ఫ్రెండ్ సార్, తన పరిచయం. ఒకరోజు TV 9కి వేణన్న వచ్చారు సార్. వేణన్న నాకు కొంచెం పరిచయం సార్. అప్పుడు బలగం వేణన్న వచ్చి, అరే నీ టైమింగ్ బాగుంది అది అని చెప్పినప్పుడు థ్యాంక్ యూ అన్న, కట్ అయిపోయింది సార్. తర్వాత మలేషియాలో తెలుగు అబ్బాయి సినిమాకి ఇద్దరం కలిసాం సార్. అక్కడ మేము ఇద్దరు క్యారెక్టర్ చేస్తున్నాం దాంట్లో. ఓకే. అప్పుడు అన్న, అరే టైమింగ్ బాగుందిరండి, ఇది బాగా చేస్తున్నావు నువ్వు, ఇలా ఒక ప్రోగ్రామ్ వచ్చిందిరా జబర్దస్త్ అని, నువ్వు చెయ్యాలి అని. తప్పకుండా. అప్పుడు నేను జెమినీ మ్యూజిక్లో యాంకర్గా చేస్తాను సార్ ఆ టైంలో. మళ్ళీ ఓకే అంటే రావడం కుదరదన్నా, నా ఫ్రెండ్ సుధీర్ ఉన్నాడు, నా రూమ్మేట్, వాడిని పుష్ చేయను కొంచెం. అలా సుధీర్ని పంపించాను సార్ అక్కడికి. సుధీర్ అలా సెట్ అయ్యాడు సార్ మనడు. దాని తర్వాత ఒక 7 episodes తర్వాత నేను వెళ్ళిపోయాను సార్. అప్పటికి రైటింగ్లో కూర్చున్నాను సార్ అన్నయ్యతో, నేను కూడా జాయిన్ అయిపోయాను సార్. ఇంకా అలాగా స్టార్ట్ అయింది సార్ జబర్దస్త్కి. నాకు మళ్ళీ సినిమానే కలిపింది సార్. మళ్ళీ సినిమానే కలిపింది సార్. సో మొత్తానికి మీరు సినిమాని అట్లాగా వరుసుకుంటూ ముందుకి రావడం జరిగింది. కానీ చాలా బాధ సార్ అసలు. ఒక పక్కన సినిమాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే, అబ్బా దీంట్లో మనం లేము, టీవీకి అంకితం అయిపోతున్నాం, ఆ టీవీకి ఉండిపోతున్నాం. కానీ ఒక ఇంత హ్యాపీ ఏంటంటే సార్, ఎక్కడో అరకు, పాడేరు అలాంటి ఏరియాలకు వెళ్ళినా కూడా సార్ వాళ్ళు గుర్తుపట్టి మాట్లాడుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది సార్. ఇంత ఏరియాకి కూడా మనం రీచ్ అయ్యామా అనిపించేది సార్ నాకు. కానీ నిజంగానే మీరు సినిమాల్లో యాక్టర్ అయినా ఎంత పాపులారిటీ వచ్చిండేదండి మీకు జబర్దస్త్ కన్నా పాపులారిటీ? మేము డౌటే సార్, నేను 100% ఒప్పుకుంటుంది. ఏమో రాకపోవచ్చేమో సార్, వచ్చినా కూడా ఇంత వచ్చేది కాదు. ఇంత వైల్డ్ ఇమేజ్ లేదు సార్. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేసినా సార్, కనిపిస్తే జబర్దస్త్ సీన్ జబర్దస్త్ అంటారు సార్. ఫస్ట్ కనెక్ట్ అయ్యేది కదా సార్. దాని తర్వాత ఏమైనా మాట్లాడితే లేదు, మనం మాటలు పంచుకుంటే దాని తర్వాత అంటారేమో సార్, ఆ సినిమా చూసాను బాగుందండి, ఈ సినిమా చూసాను బాగుంది. అంతకుముందు వరకు బిల్డప్ బాబాయ్ అంటారు, అది ఇది మొత్తం జబర్దస్త్ సంబంధించిన అన్నీ మాట్లాడతారు సార్. అదే నేను ఇప్పుడు మాకు సినిమా అంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది, కొన్ని సీన్స్ ఉంటాయి,
పైగా బ్రహ్మానందం గారు డామినెంట్గా కమెడియన్గా ఉన్నప్పుడు మీరందరూ ఎక్కడ కనిపిస్తారు అసలు? అవును సార్, కదా, అవును సార్. ఎక్కడో 1, 2, 3, 4 సీన్లు అక్కడక్కడ కనిపించినప్పుడు మీకు అంత మైలేజ్ రాదు కదా. లేదు సార్. సో మీరు అది చెప్పండి. పైగా మా మీద ఎక్కువగా రాసుకునే క్యారెక్టర్లు ఏం పుట్టవు సార్ అప్పుడు. అదే అంటున్నాను. అవును సార్. ఏదో ఉన్న ఏదో ఒక సందర్భం, ఒక ఇన్సిడెంట్లోనో లేకపోతే ఒక 2, 3 సీన్స్లోనో ఎక్కడో అవును సార్. కనిపిస్తారు. ఇదంతా మీ అంతా గెటప్ సీన్ మయం కదా. గెటప్ సీన్ మయం అయిపోయింది జబర్దస్త్ అంతా. కానీ కొంచెం కష్టమే సార్ అక్కడి నుంచి ఇటు కొంచెం మారడానికి, ట్రాన్స్ఫర్ అవడానికి కొంచెం కష్టమే సార్ అది. ఏ రకంగానండి? అంటే కొంతమంది ఆలోచిస్తారు సార్, ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వచ్చు అని. నా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు సార్ డైరెక్టర్లకు. వెంకీ, మన చెలో వెంకీ అన్నాడు కదా సార్. వెంకీ అంటారు, బాబా అరే నువ్వు చాలా చేసేవారు జబర్దస్త్లో, ఏమి ఇవ్వాలి నీకు? అరే బాబు నువ్వు ఏదో ఒక టీవీ నుంచి నువ్వేమనుకున్నా అది నేను చేస్తే వేరేలో ఉంటుందేమో, చేద్దాం, తర్వాత నీ ఇష్టం, నేను ఎక్కువ ఫోర్స్ చేయను బాబు, అబ్లిగేషన్ అసలు పెట్టుకోకని చెప్తా ఉంటారు సార్. అది మరి వాళ్ళకి రిస్క్ కదా. అవును సార్. అన్ని వేరియేషన్స్ చేసిన తర్వాత అంటే ఒక కన్సర్న్ ఉంది కదా సార్, చాలు సార్. ఏంటంటే అరే నువ్వు చేసే కదా, నీకు ఇస్తే మంచిది ఇవ్వాలరా, నేను ఏదో 2 రోజులు 3 రోజులు క్యారెక్టర్ ఇవ్వలేనరా, రాయలేనరా. అది కూడా ఒక జెన్యూన్ ఒపీనియనే కదా సార్ నా మీద. అంటే జెన్యూన్ ఒపీనియనే కానీ ఒకసారి 2-3 సీన్లు క్యారెక్టర్ కూడా పేలితే మామూలుగా పేల. అవును సార్. కానీ వాళ్ళు ఎక్కడో మీ దగ్గర అవకాశం వాళ్ళు నమ్మాలి సార్. అంటే ఈ 2-3 రోజుల క్యారెక్టర్ కూడా ఇది బాగుంటది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఇస్తారు సార్. ఇది సాదాసేదా అనుకుంటేనే వాళ్ళు అడగరు సార్ నన్ను. వాస్తవానికి కరెక్ట్. అంటే మీరు జబర్దస్త్లో చేసేదానికన్నా వాళ్ళు బెటర్ ఇవ్వగలగాలి. అవును సార్. అది వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అది అంటే వాళ్ళు అనుకున్నారు సార్, నాతో చెప్పిన విషయం అది. అదే అంతే సార్. అంటే దొరికితే ఇస్తారు, దొరికితే సార్. అంటే వాళ్ళకే అనిపించట్లేదు మనం బెటర్ గా ఇవ్వలేకపోతున్నాం అని. అవును సార్. మన నిహారిక్ గారిని ఆ ఇంటర్వ్యూలోనే అన్నారు, సినిమాకి వచ్చేసరికి గెటప్ సీన్ ఆయన్ని మనం ఏదో సీల్ చేసేస్తున్నాం, క్లోజ్ చేసేస్తున్నాం, సరియైన క్యారెక్టరు ఇవ్వలేకపోతున్నాం హీస్ అని ఆవిడ ఒక ఆలోచనలో పడి హీస్ బియాండ్ సినిమా అండి అంది ఆవిడ. నిజంగా నేను ఆశ్చర్యపోయాను అనమాట. నేను అలాంటి స్టేట్మెంట్ ఎప్పుడు ఎక్కడ చూసాను సార్. ఇంటర్వ్యూ చూసి అమ్మో ఏంటి స్టేట్మెంట్, కొంచెం అంటే ఆవిడ ఫీల్ అయ్యి చెప్పారు సార్. చాలా ఫీల్తో చెప్పిన మాట అది సార్ కదా. అంటే మంచితనం సార్ అది. అంటే ఒక ఇది ఉండదు సార్, మంచితనం లేకపోతే మాట రాదు సార్. ఎంత ప్లస్ చేయాలనుకున్నా అవతలడి ప్రతిభని అంటే ప్రశంసించాలంటే అంత పెద్ద వర్డ్స్ చెప్పాలంటే లోపల ఎంతో కొంత ప్రేమ ఉండాలి సార్. అట్ ద సేమ్ టైం మనం వాళ్ళతో ఎలా ఉంటున్నాం అనేది కూడా అంత ఆఫ్ కోర్స్ అది ఇంపార్టెంట్. పైగా మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కింద లెక్క కదా. చిరంజీవి గారు మిమ్మల్ని ఏమో గాడ్ ఫాదర్ టైంలో ప్రైవేట్ జెట్ ఎక్కించుకుని సల్మాన్ ఖాన్ వరకు తీసుకెళ్లి మిమ్మల్ని పరిచయం చేయడం అది ఎప్పటికీ ఇది సార్. నాకు ఈరోజు చిత్రంజీవి గారిని కలిస్తే ఇదే మాట్లాడుతూ ఉంటే, అన్న అంటే నేను చాలా ఎక్స్ట్రీమ్ పెట్టుకుని వచ్చానన్నా, ఎక్కడ చాలా ఎత్తుగా ఎదగాలి, చాలా చూడాలి, చాలా. ఆ రోజున ఆయనతో పాటు అలాగే ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఇంకెంతకు మించి ఏముంది నాకు అని మొత్తం డౌన్ అయిపోయాడు. ఇంకేమి లేదు నాకు, ఇంకేం అవసరం లేదు, ఇది చాలనే అని అంటది కదా సార్. అలా అయిపోయింది సార్ నాకు. కానీ ఓకే, మనం కష్టపడి మనం నమ్మిన దాన్ని ఒకటి అనుకొని ప్రయాణిస్తే మాత్రం ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి డెఫినెట్గా అని మాత్రం ఆ ఒక్క సిచ్యువేషన్ చాలు సార్. మనం నమ్మింది డెఫినెట్ దాన్ని ఆచరించాలి, దానికోసం కష్టపడితే ఇలాంటివి డెఫినెట్గా వస్తాయని మాత్రం, అలాంటి ఫలితాలు వస్తాయని మాత్రం ఆ ఒక్క విషయంలో చిరంజీవి గారు నాకు నిరూపించారు. అదే అన్నాను. నాగబాబు గారు చిరంజీవి గారికి చెప్పడం చాలా మంచి యాక్టర్ అని చెప్పి ఆయన స్టేజ్ మీద చెప్పారు కదా. అవును సార్. పబ్లిక్ డయాస్ మీద మాట్లాడారు మీ గురించి. అవును సార్. చాలా గ్రేట్. ఆయన మాట్లాడడం, చిరంజీవి గారు ఆ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, ఈ రోజున వాళ్ళ డాటరే ఇక్కడ కూర్చుని ఈజ్ బియాండ్ సినిమా అన్న మాట నాకు తెలిసి ఎవ్వరికి అంత పెద్ద మాట వచ్చి ఉండేది కాదు. మీరు అసలు బియాండ్ సినిమా అని ఆవిడ ఎందుకన్నారు, మీరు ఏమైనా మీకు అర్థమైందా? నాకు నిజంగా అర్థం కాదు. పైగా నాకు భయం సార్, అది అలాంటి వర్డ్స్ చాలా భయం సార్. నాకు తీసుకోలేదు సార్, నా వల్ల కాదు సార్. అలాంటివి విన్నప్పుడు ఏంటంటే ఓకే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చిన అవకాశం సద్వినియోగపరచుకుంటే చాలు. పెద్ద మంచి పేరు రాపని పర్లేదు, చిన్న డ్యామేజ్ కూడా జరగకూడదు ఆ కెరీర్కి. అలాంటిది అవన్నీ హెచ్చరికలు సార్. బేసికల్ ప్రశంసలు కూడా కాదు సార్, హెచ్చరికలు సార్ నా దృష్టిలో. దాన్ని ఇలా ఫిల్టర్ చేసి కన్వర్షన్ పెట్టి తీసుకుంటే ఓహో హెచ్చరిక ఇది. ChatGPTలో కన్వర్షన్ చేసి జాగ్రత్తగా ఉండి బిడ్డ, మంచిగా ఉండి ఇండస్ట్రీలో
అని హెచ్చరికగా తీసుకుంటారు సార్, దాన్ని సూచన సలహా వాటెవర్ సార్. అదే హెచ్చరిక అన్నమాట కరెక్ట్. సార్ అంటే ఆవిడ అన్న మాటలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు వేసే వేషాలు మరి ఇప్పుడు రేపు రాకాసలో ఎలాంటి క్యారెక్టర్ నాకైతే తెలియదు, కానీ ఆ డైలాగ్ మాత్రం నాకు చాలా ఇష్టం. జస్టిస్ డినైడ్ డిలేడ్ ఈజ్ డినైడ్ అంటే జస్ట్ ఇలా వెళ్ళబోయి జస్ట్ బై మిస్టేక్ వచ్చారండి. జస్ట్ బై మిస్టేక్ ఎంత న్యాచురల్ గా చెప్పారంటే మీరు, Sir. సీరియస్ గా అది థియేటర్లో భలే పేలుతుంది అది అవును sir. ఆ డైలాగ్. అంటే ఆవిడ అన్నది నాకు అర్థమైన మాట ఏంటంటే, ఈ బియాండ్ సినిమా అన్న ఇప్పుడు ఈ రోజున మీరు చేసే క్యారెక్టర్లు హనుమాన్ కావచ్చు, లేకపోతే ఇంకో సినిమా కావచ్చు, ఏవైనా కూడా గెటప్ సీన్ వేసేయడని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. అవును. మీకు నిజంగా అంత గొప్ప క్యారెక్టర్ పడింది సినిమాల్లోనన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందండి మీకు? నిజాయితీగా మాట్లాడుకుంటే, నిక్కచ్చిగా చెప్పుకుంటే. నేనంటే దాందే సార్, దీని అనుకుంటా సార్ ఎక్కువ అండి. ఎందుకంటే దీంట్లో అందరికీ ఒక కథకి న్యాయం చేయాలి సార్, ఒక స్క్రీన్ ప్లే న్యాయం చేయాలి, క్యారెక్టర్ అందరికీ న్యాయం చేయాలి, పాటలకు న్యాయం చేయాలి. ఇంత మధ్య నేను ఎంత సార్ అక్కడ నేను 6 రోజులు నేను ఒకరిని హ్యాపీగా నేను చేసుకోవచ్చు సార్. కానీ ఎంతమందికి సమపాలల్లో వాళ్ళు తగ్గట్టు పేర్లు ఇవ్వాలంటే చాలా కష్టం సార్ అందరికీ. సో హీరో హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్లు తర్వాత మేము వస్తాం సార్ లేయర్లో. సో నాకు సంబంధించిన వరకు హనుమాన్ కానీ, జాంబీ రెడ్డి కానీ, మిరాయి కానీ, ఇవన్నీ నాకు ఈక్వల్ టు అదే సార్, మంచి పేరు, చాలా గొప్ప పేరు ఫీల్ అవుతాను సార్ నేను. ఈవెన్ ఇస్మార్ట్ శంకర్ సార్. అదేలేండి. Yes, sir. అంటే మీరు చాలా హంబుల్గా మాట్లాడుతున్నారు సిని గారు. అంటే ఒరిజినల్ పాయింట్ ఏంటంటే, మీకు ఈ రోజున సినిమాలో గెటప్ సీన్ ఉన్నాడు అంటే వాళ్ళందరికీ మీరు వేసిన గెటప్లు, మీరు చేసిన కామెడీలు, జబర్దస్త్లో అవన్నీ చూసి మిమ్మల్ని ఎంజాయ్ చేస్తున్నారు. అవును సార్. ఈ రోజుకైనా మీరు రేపు మరి రాకాస మీ కెరీర్ ఏ విధంగా మారుస్తుందో మనం ఎదురు చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు బ్రహ్మానందం గారు అహనా పెళ్ళంటే చేసిన తర్వాత ఇంకా చరిత్ర మారిపోయింది. బ్రహ్మానందం గారు చేసిన తర్వాత, అలాగే అనగనగా ఒకరోజు చేసిన తర్వాత ఇంకొంచెం మారిపోయింది. అలా మారుతూ వచ్చాడు ఆయన. ఇప్పుడు మీకు అలాంటి క్యారెక్టర్ ఇప్పటి వరకు పడిందన్న ఒక సంతృప్తి మీకు ఎక్కడైనా మీరు పొందారా? ఓకే, అర్థం చేసుకోవడం వరకు ఓకే సార్. ఏది అన్ని హీరోయిన్ తర్వాత లేయర్లు మేము ఇవన్నిట్లో నేను అదొకే లేదు సార్. అంటే నేను జెన్యున్గా చెప్తాను సార్, కెరీర్ బిగినింగ్లో అప్పుడే అవకాశాలు వస్తున్న రోజులతో పోల్చుకునే ఆ గోల్స్ కానీ, ఆ ఆలోచన కానీ, ఇప్పటి ఆలోచనకి చాలా మార్పు వచ్చిందని నేను నమ్ముతాను సార్. మీలో మాలో వచ్చింది సార్. అర్థం చేసుకుంటాం కదా సార్, అనుభవాలు ఉంటాయి, సినిమా అంటే ఇది కెరీర్లో ఉంటుంది ఇక్కడ అని. ఇప్పుడు నాకు అర్థమైందండి సార్, అబ్బాయి ఇది చిన్న క్యారెక్టర్, ఇది పెద్ద క్యారెక్టర్ అని లేదు సార్. రోజు పని ఉంది, నాకు మేకప్ వేసుకుంటున్నాను, ఇన్ని రోజులు బిజీ ఉంటున్నాను, అది చాలా సంతృప్తినిస్తుంది సార్ నాకు. ఇప్పుడు అలా ఉంటే పని ఉంటే చాలు సార్. ఈ పని ఉంటే వచ్చే ఆ సంతృప్తి కానీ, ఆ ఎంకరేజ్మెంట్ కానీ పని లేని వాళ్ళని అడిగితే తెలుస్తుంది సార్. అంతే. చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు సార్, నాతో ప్రయాణించిన వాళ్ళు చాలా మందికి ఆన్ అండ్ ఆఫ్ పని ఉండడం, లేకపోతే పూర్తిగా పని లేకపోవడం, వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది సార్, అమ్మా ఒకంత నాతో పాటు జర్నీ చేసినట్టు అది బాధ సార్. అట్ ద సేమ్ టైం అరే దేవుడు మనల్ని చూసాడరా, ఎంతో కొంత పని ఉంది నాకు అని హ్యాపీనెస్ సార్. దీని మధ్యలో సార్ మీరు అడిగిన క్వశ్చన్ ఇంకా నాకు ఇది లేదు సార్, అక్కడ ఆన్సర్ లేదు సార్. అదేలేండి, మీరు అంటే కంటెంట్మెంట్ సంతృప్తి పడిపోతున్నారు సార్. సంతృప్తి యాక్టర్ కళాకారుడు సంతృప్తి పడకూడదు కదా ఇప్పుడు. అంటే ఈ సంతృప్తి వేరు సార్, పని ఉందనే హ్యాపీనెస్ సార్. ఆ పని క్యారెక్టర్ రూపంలో ఏదో రూపంలో ఎక్కడొక్కడ ఏదో సినిమాలో పేరు వస్తుంది సార్, ఆటోమేటిక్గా అది వస్తుంది కదా సార్. మనం పని చేసుకుంటూ పోవాలి, ఆ పేరు అదంతా అదే వస్తుంది అని నమ్ముతున్నాను సార్ ఇప్పుడు. అదేలేండి. అదే సార్. అదే మీరు పక్క వాళ్ళని చూసి ఏదో ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ఐ వాజ్ సాడ్ అండ్ క్రేజీ, ఐ హ్యాడ్ నో షూస్ until upon the street I came across a person who had no feet అని. కాళ్ళు లేని వాడిని చూసే వరకు నాకు బూట్లు లేవని బాధపడ్డాడు అంటాడు. వాడిని కాళ్ళు లేని వాడిని చూసాక బూట్లు లేకపోయినా పర్లేదు రా మనం నడవగలుగుతున్నాను. అలాంటి సంతృప్తి దశలో మీరున్నారు. ఏదో చెప్పదు. నేను ఇంకా ఎక్కువ వెళ్తాను సార్ కొన్నిసార్లు. ఎలా అంటే మా అమ్మ నాన్న ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది సార్. ఎందుకు? పరిపూర్ణమైన జన్మ ఇచ్చారమ్మా నాకు. ఆఫ్ కోర్స్ మాట్లాడుతున్నాను, చూడగలుగుతున్నాను, చక్కగా కన్ను ముక్కు తీరుగా సార్. చూడగానే అబ్బాయి బాగున్నాడు, ముద్దుగా చక్కగా చాక్లెట్ బాయ్ లో ఉన్నాడు. దీని తర్వాత ఇంకేంటి సార్, జన్మ పరిపూర్ణంగా పుట్టాము, తర్వాత యాక్టర్ వల్ల ఆలోచన, ఇవన్నీ బోనసే సార్ నాకు. అన్ని హైదరాబాద్ వచ్చాము, డబుల్ డెక్కర్ మీద తిరుగుతున్నాము, ఆటోలు కూడా ఎక్కుతున్నాము, మన ఊళ్ళో ఉండకుండా, ఇవన్నీ బోనస్ సార్. ఇవన్నీ నాకు వెంకటేష్ గారు కూడా చెప్తా ఉంటారు, ప్రతిదీ బోనస్. ఎక్కువ
ఇది అవ్వద్దు, ఆవేశపడకండి. ఆవేశపడకండి. ఆయన అంతే సార్. ఎవరైనా ఆయన ఎదురుకుండా కొంచెం రైజ్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేసినా వాళ్ళని చక్కగా పడుకోబెట్టేస్తాడు. బాగా సార్, చాలా మంచిగా గొప్ప మాటలు చెప్తారు సార్. గొప్ప ఫిలాసఫర్. అవును సార్. దాంట్లో అది ఎదుటి వాళ్ళకి చెప్పే ఫిలాసఫీ కూడా కాదు, అవును సార్. ఆయనకి అప్లై చేసి. అవును సార్, అవును సార్. ప్రతిరోజు ఆయనకి మీరు పెద్ద హిట్ వచ్చినా, మామూలు యావరేజ్ హిట్ వచ్చినా, ఫ్లాప్ అయినా కూడా ఆయనలో ఏ రకమైన చేంజ్ ఉండదు. చూసారు ఎప్పుడైనా మీరు? లేదు అసలు తెలుసు. నాకు పూరి గారి దగ్గర కూడా సేమ్ ఉంటుంది సార్. అవునా? నథింగ్ ఈజ్ పర్మనెంట్ సార్. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయవసలు. అది డబ్బు కానీ, పేరు కానీ, బాధ కానీ, సుఖం కానీ, ఏదైనా నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఎక్కువ ఇదైపోక దాని గురించి అని అంటారు. కరెక్టే, ఏది కాదు కదా సార్ ఇక్కడ. కానీ అది ఒక రకంగా ఏదో దాని ఏదో మిట్ట వేదాంతం అనే మాట ఉన్నది. ఇప్పుడు పూరి గారు లాంటి వాళ్ళు ఎక్కడో ప్రాపర్ స్కేలింగు, ఓ ప్రాపర్ మీటరు, అవన్నీ ఆయన పెద్ద సక్సెస్లోకి వచ్చాక లైగర్ లాంటి సినిమా చేసి ఆయన ఒకసారి దెబ్బతిని మళ్ళీ పూరి అయిపోయాడని ఇండస్ట్రీ అంతా మాట్లాడి, కోర్స్ ఆ స్థితప్రజ్ఞత ఆయనకి స్ట్రెంగ్త్. అవును సార్. ఏం పర్మనెంట్ కాదు అని. బట్ ఆ బ్లాక్ని ఫేస్ చేయడం కూడా కష్టమే కదండి. చాలా కష్టం సార్. కదా, చాలా కష్టం. పబ్లిక్ని కదా, చాలా కష్టం సార్. అలాంటి పొజిషన్స్ ఏమైనా వచ్చాయి ఎప్పుడైనా మీకు? మధ్య మధ్యలో వచ్చినాయి సార్, బట్ కెరీర్ స్టార్టింగ్లో వచ్చినాయి సార్. ఎలాగా? మెయిన్ అంటే ఈ ఫ్లాపులతో వీటిలో మనకు అప్పటికి ఇంకా తెలియదు కదా సార్. తెలియదు. ఇక్కడ సర్వైవల్ ఫ్యాక్టర్ సార్. నేను ఇక్కడ సర్వైవల్ ఎలా అవ్వాలి ఏంటి అనేది. పిన్ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, ఓకే బాగానే ఉంది. దాని తర్వాత వచ్చాను సార్, బయటకు వచ్చాను. ఇంకెన్ని రోజులు అలాగా డిపెండ్ అయి ఉంటాం. అన్నను కూడా డబ్బులు అడగకూడదు. దాని మధ్యలో కొంచెం ఆ టీవీ షోలు ఇక్కడ చిన్న చిన్న జాబులు చేస్తూ సంపాదిస్తున్న క్రమంలో నెమ్మదిగా ఆ లోకల్ ఛానల్స్ కొన్ని ఉండే సార్ అక్కడెక్కడ. అవి కూడా క్లోజ్ అయిపోవడం, మనకి మొత్తానికి ఫినాన్షియల్గా జీరో అయిపోయింది. ఏంటి ఇలా అయిపోయింది. అప్పుడు కొంచెం ఆకలితో ఉన్న రోజులు అయితే ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్. అప్పుడు నాకు అవన్నీ ఇప్పుడు గుర్తొస్తే సార్, నాకు నిజంగా నాకు ఒక ఇది ఉంది, అది లేకపోయి ఉంటే నేను ఎలా ఉండేవాడిను అనిపిస్తుంది సార్. అలాంటి బ్లాకులు లేకపోతే కొన్ని మనకి నడిపించేది ఉండదు సార్, గుణపాఠాలు. సార్. అంటే 3 రోజులు ఆకలితో ఉండొచ్చా మనిషి? ఉన్నారా సార్? ఉన్నా సార్. పక్కనే ఉన్న ఇవి చాలా లైఫ్లో జరుగుతూ ఉంటాయి సార్. చాలా మంది అన్ని అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఫస్ట్ జరుగుతూ ఉంటుంది, అన్ని ప్రొఫెషన్లో జరుగుతూ ఉంటాయి సార్. బట్ ఆ పక్కనే ఉన్న పక్కన ల్యాండ్ వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి దానిమ్మ చెట్టు ఇలాగా వేలాడుతూ ఉంటే చిన్న చిన్న పింజలు సార్ అవి. మా వాడు మ్యాగీ 3 రోజులు వెళ్ళిపోయాడు, నిర్మల్ వెళ్ళిపోయాడు, ఇంకా రావట్లేదు. ఫస్ట్ డే ఏదో చిన్న బన్ తెచ్చుకొని తిన్నాను, ఇంకా ఆకలేస్తుంది. ఇంకా తట్టుకోలేక థర్డ్ డే నైట్ ఆ పింజలు తెచ్చుకు తినేసాను సార్. మొత్తం పగిలిపోయింది సార్, అసలు మొత్తం పొక్కుపోయింది మొత్తం నూరంతా. అలాగే ఏడ్చుకుంటూ పడుకున్నాను. అసలు అది ఇప్పటికీ సార్ నాకు ఒక డ్రైవ్ సార్. అది చాలా మంచి డ్రైవ్. ఏంటి టెర్రర్? కానీ బాగుంటుంది సార్, అలాంటి ఉండాలి సార్ లైఫ్లో. ఇప్పుడు వాంటెడ్ కోరుకోద్దు కానీ అదే ఇప్పుడు మీకు టేస్ట్గా ఉంటుంది. అవును సార్, చాలా టేస్ట్గా ఉంటుంది సార్. మీది బేసిక్గా మీది అంటే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఈ మీడియాలో ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కానీ? ఎవరు లేరు సార్, ఎవరు లేరు. మీకెందుకు మరి ఇలాంటి విపరీత బుద్ధి పుట్టింది? విపరీత బుద్ధి అంటే మీకు తెలిసిందే కదా సార్, మన ఎస్ట్ ఆ ఏరియాలో గట్టిగా ఉంటుంది సార్ ఈ సినిమాల పట్ల విపరీతమైన క్రేజ్. గాలిలోనే దురద ఉంటుంది, ఎక్కువ ఉంటుంది సార్. అది కొంచెం గాలి వేసిందంటే అసలు మామూలుగా ఉండదు సార్. అది చిన్నప్పటి నుంచి ఊర్లో నాటకాలు వేసేవారు సార్ అందరూ. మా ఊర్లో అందరూ నాటకాలు వేసేవాళ్ళు, సాంఘిక నాటకాలని అవి వేసేవారు. మీరు వేసారా? నేను లేదు సార్. అవి చూసి ఇన్స్పైర్ అయిపోయారు గట్టిగా, ఏంటిది ఏదో బాగుంది, ఓహో లైవ్ లో అంటే ఒక యాక్టర్ని చూసి ఇంతలో ఉంటుంది అప్లాజ్ అని అనుకున్నాను సార్. నేను యాక్ట్ చేస్తాను, కొడుకు క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి, పిల్లల క్యారెక్టర్ ఉంటుంది. లక్ష్మణరావు గారు అని ఒక ఆయన ఉంటుంది సార్, రైటర్ మా ఊళ్ళో. ఆయన నీళ్ళు అడిగేవాడిని, అవి చూడు అవి ఏమైనా ఉంటాయని. ఆగరా నువ్వు చిన్నపిల్లడు నీకేం తెలియదు. ఎలా మా ఊళ్ళో పైగా ఇంకా దానికి తోడండి సార్, ఆజ్యం పోసినట్టు చూడండి సార్ ఈ నాటకాలు అయిపోతే. ఇంకోసారి దసరాకు వచ్చే 9 days మనకు నైట్ అవ్వగానే ఊళ్ళో సినిమాలు వేస్తారు సార్. అవును, ప్రొజెక్టర్లు కట్టి ఊళ్ళో అందరూ విరాళాలు వేసుకొని. మనకేంటంటే ఆకివీడ్ అనే ఏరియాకి మనకి ఫస్ట్ రిలీజ్ తక్కువ సార్, అంతా సెకండ్ రిలీజే. అవును, అప్పుడు బీసీ సెంట్రల్ సెకండ్ రిలీజ్. సో అప్పట్లో నాకేంటి ఖైదీ ఫస్ట్ సినిమాలో పడింది సార్. ఖైదీ పడగానే అప్పటి వరకు యాక్టర్ అవ్వాలి అనుకున్నాను కదా సార్, అయి తీరాలనుకున్నాను సార్ నేను ఆయన చూసి.
అవ్వాలనుకోవడం అయి తీరాలనుకోవడం రెండు రెండు ఎట్టి స్టేట్మెంట్. పరిస్థితులు అవ్వాల్సిందే ఇంకా అని అనుకున్నా సార్. పైగా అక్కడక్కడ ఊరు గుడిసెల్లో గడ్డిలు లాక్కొని కింద వేసుకుని కూర్చుంటారు తెలుసు కదా సార్. అవును, ఊర్లో అవును. తాటి మట్టలని కొబ్బరి మట్టలని వేసుకుని కూర్చొని సినిమా చూసాను సార్. ఆయన అలాగా ఆయన వచ్చి ఇలా కత్తిలా పెడితే గట్టిగా అరుస్తారు సార్. ఈయన యాక్టింగ్ చేస్తున్నారా, నిజంగా జరుగుతుంది ఇది, ఏంటిది, ఎంత బాగా చేయొచ్చా, అరుపులు, అందరూ అలా చూస్తున్నారు, ఇలా ఉంటుందా టేస్ట్ అని అనుకున్నాను సార్. ఎస్, ఆ రోజున చిరంజీవి గారు నువ్వు రారా అన్నట్టు పిలిచి గెటప్ అరే గెటప్ 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 సీన్ గెటప్. అలా పిలిచినట్టే సార్ నాకు. మరోవర్ నేను మా అక్క ఒకసారి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది సార్. అరే నాన్న, నువ్వు మన ఇంటి చెరువు ముందు చేపల చెరువుల్లో అలా స్కూల్ నుంచి వచ్చేసి దాంట్లో ఈత కొడుతూ పైనుంచి ఏ ఫ్లైట్ వెళ్తున్నా చిరంజీవి వచ్చేస్తా ఇలా గట్టిగా అరిచాను సార్ నేను. ఆ రోజు ఫ్లైట్ ఇన్సిడెంట్ తర్వాత మాకు ఫోన్ చేసి ఏడ్చింది సార్. ఇది చిరంజీవి గారి ఫ్లైట్ సార్. నేను చిన్నప్పుడు అది అరిచేవాడు సార్ ఆయన చూసి. అది ఏదో ఫ్లైట్, ప్యాసింజర్ ఫ్లైట్ అలా కనిపిస్తుంది కదా సార్. అవును, నాకు చిరంజీవి గారితో అది పంచుకున్నా సార్ నేను. సరే ఇలాగ కానీ అది చూడండి సార్, అది నేను ఎంత గట్టిగా అనుకున్నానంటే అంత గట్టిగా అనుకున్నాను సార్. సునీల్ గారు ఆయన ఫ్యాను ఆయన చేసేస్తున్నారుగా పక్కన, మరి ఆయన పక్కన చేస్తున్నారుగా. శ్రీకాంత్ గారు ఆయన పక్కన ఫ్యాన్ చేస్తున్నారుగా. రవితేజ గారు ఆయన ఫ్యాన్ చేస్తున్నారుగా పక్కన, వాళ్ళు పక్కన చేస్తున్నారుగా. చిరంజీవి గారి పక్కన మనం చేసేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని గట్టిగా అనుకున్నాను సార్ నేను. మొత్తానికి అది ఖైదీ చూసి ఎలాగని రావాలనుకున్నా కదా సార్. ఖైదీ 150లో మళ్ళీ ఆయన కంబ్యాక్ వచ్చిన కూడా సినిమాలో ఉన్నాను సార్ నేను. అదే సక్సెస్ అంటే, అదే సక్సెస్ స్టోరీ అంటే. దీనికి మాత్రం నాగబాబు గారికి ఎప్పటికీ అబ్బే అసలు బిగ్గెస్ట్ అంటే థ్యాంక్స్. చిన్న పదం సార్, థ్యాంక్స్, చాలా చిన్న పదం సార్. జీవితాంతం రుణపడి ఉండడం, అంకితమై ఉండడం, జీవితాంతం లోయల్గా ఉండడం తప్పితే ఇంకా వేరే మీరు చేయగలిగేది ఏమి ఉండదు సార్ కదా సార్. అది ఎంత గొప్ప మాట ఆయన అన్నది. అది మీరు జీవితాంతం మీరు అది బయట మీ డోర్ మీద అంటించేసుకోవచ్చు. అవును సార్. హైపర్ అది ఒక సభలో చెప్పాడు కదా సార్. అది చిరంజీవి గారు వల్ల ఎంతమంది బాగుపడ్డారో. అవును సార్. నాగబాబు గారి వల్ల టీవీ ఇండస్ట్రీలో అంతమంది బాగుపడ్డారు. ఇంకో విషయం కూడా అంటే, నాకు ఆయన చూసినప్పుడు సార్, ఒక్క కళాకారుడిగా, హీరోగా ఇన్స్పిరేషన్ ఇది ఎలాగుంది సార్. ఇలాగ చాలా మంది అన్ని విభాగాల నుంచి వస్తారు సార్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పాట కొట్టాలని వస్తారు సార్. ఒక ఫైట్ కంపోజర్ ఆయన ఫైట్ కంపోజ్ చేయాలని వస్తారు సార్. ఒక డైరెక్టర్ చేయాలని వస్తారు సార్ ఆయనకి. ఒక మ్యూజిక్ ఇలా అన్ని విభాగాల నుంచి ఆయన ఇన్స్పిరేషన్ చేస్తారు కదా. నేను చూసింది సార్, ఒక ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి ఒక పర్సన్, ఆయన దగ్గర నుంచి చాలా ఇన్స్పిరెన్స్ అవుతుంది. కరెక్ట్. ఎవ్వరికి లోటు రానివ్వకుండా అందరినీ చూసుకుంటూ, అందరికీ టైం ఇస్తూ, ప్రతి పండగకి అందరు కలవాలి, కలిసి ప్రతి పండగని ఇంకో పండగ వరకు అది గుర్తుండేలా చేసుకోవాలి. ఇవన్నీ అవి చూస్తూ ఉంటే నేను చాలా అడాప్ట్ చేసుకున్నాను సార్. అవి నేను సేమ్ యాజ్ రీజన్ మా ఫ్యామిలీ అందరినీ నేను గ్యాదర్ చేస్తూ ఉంటాను సార్. నేను సార్ నేను ఫాలో అవుతాను సార్. అది గ్రేట్. నాకు అంతకుముందు తెలియదు సార్. పండగ అంటే ఏమో సార్, పండగ అంటే ఉంది, నా ఇంట్లో పండగ చేసుకుంటాను, ఖాళీ ఉంటే అంతా లేదు. కానీ అందరూ కలిసి పండగ చేసుకోవాలనే థాట్ సార్. అది మంచి థాట్ సార్. అది చాలా గొప్ప థాట్. ఇప్పుడు ఎందుకు నిన్న కూడా ఆయన రామ్ చరణ్ గారి బర్త్డే నాడు ఆయనకు మొన్న ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ద్వారా వచ్చిన బహుమతి 10 లక్షల రూపాయలు నిన్న అందరికీ ఇచ్చేసి వాళ్ళందరినీ పిలిచి ఆయన స్వయంగా వడ్డించి ఆయన స్వయంగా అందరికీ బట్టలు పెట్టి వాళ్ళందరితోని నేషనల్ నెట్వర్క్లో అందరూ రాశారు. ఇది ఇంట్లో సంబరాలు, ఆ సెలబ్రేషన్స్ని ఈ మేడ్ సొసైటికల్ సెలబ్రేషన్ అని చెప్పి రాశారు. ఆయన చూసి చాలా మంది అడాప్ట్ చేసుకున్నారు సిస్టమ్. ట్రూ సార్, 100%. అయితే మీరు ఈ ప్రయాణంలో అసలు రాజు యాదవ్ అనే సినిమా మీరు ఎందుకు చెయ్యవలసి వచ్చింది వితౌట్ ఏ వాంట్ టు బికమ్ ఏ హీరో? దానివల్ల ఇంకో పర్పస్ ఏం లేదే? అంటే నేను కథ విన్నప్పుడు సార్, నేను చారీ గారికి మొత్తం వినేసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను హీరోగా చేయదలుచుకోలేదు, ఒక టైం ఇవ్వకుండా వినకుండా చేయనన్నాడు అనే అపకీర్తి నాకు ఎందుకని చెప్పి విన్నాను సార్. నేను విన్న తర్వాత కూడా ఇదే చెప్పాలనుకున్నాను, చేయనండి అని. తర్వాత మళ్ళీ కాల్ చేయడం, మళ్ళీ ఫోన్ చేయడం, మళ్ళీ ఎందుకంటే లాస్ట్ కాస్టింగ్ సార్. అంటే నేను
హీరోయిన్ మొత్తం ఎవ్రీథింగ్. అందరూ ఫిక్స్ అయిపోయారు. హీరో కూడా సెటప్ అంతా ఓకే అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో హీరో సమ్ అనివార్య కారణాల వల్ల డ్రాప్ అవ్వాల్సి వచ్చింది ఒక హీరో ఎవరో. లాస్ట్ నేను నన్ను క్యాస్ట్ చేసుకున్నా సార్. అందుకే నాకు హీరోయిన్కి అవును అవును ఆన్ సింక్లో ఉంటుంది సార్. నేను అమ్మాయి అవును నాగేశ్వరరావు కృష్ణ కుమార్ గారిలో ఉంటారు సార్. నేను మాత్రం ఆయనకు ఒక మాట చెప్పాను సార్. సార్ కథ చాలా మంచి కథ, మంచి వేరియేషన్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, చాలా బాగుంది. ఇది కొత్త వాళ్ళు తెలితే బాగుంటుంది సార్ అని చెప్పాను. ఏదో నేను ఉండబట్లే చెప్పాను, అలాంటి సలహాలు ఇవ్వకూడదు బట్ చెప్పాను సార్. నాకు అనిపించింది చెప్పాను. అంటే మీకు నచ్చగా చెప్తున్నారు అనుకుంటా. మేబీ అనుకోవచ్చు సార్. లేదండి, ఎందుకంటే నన్ను ఆల్మోస్ట్ కమెడియన్గానే జనాలు నేను ప్రేక్షకులకు తెలుసు. ఈడు నవ్విస్తాడేమో అని వస్తా తప్పించి ఈడు ఏడిపిస్తాడు, ఈడు అద్భుతమైన నటన ప్రదర్శిస్తాడు అని నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయరేమోనండి. నా ఇది ఆలోచన అంటే లేదండి, కాంట్రాస్ట్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పాను. నేను ఎక్కడ కాంప్రమైజ్ అయ్యానంటే సార్, ఒక సినిమాలో ఎక్కడైనా ఒక 4-5 సీన్లు అలాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అలాంటి క్యారెక్టర్ ఇస్తే చేస్తాను కదా. సో ఇది ఫుల్ లెంత్ క్యారెక్టర్ గురించి చేద్దాం, పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి పర్ఫార్మెన్స్ చేయడం, కొంచెం క్రూషియల్ క్యారెక్టర్ ఇది చేస్తే బాగుంటుందేమో అనుకొని చేశాను సార్. అంతే తప్పించి పెద్ద రీజన్స్ ఏం లేదు సార్. అంటే హీరో అయిపోదాం అన్న తాపత్రయం అస్సలు లేదు సార్. ఇప్పుడు మీరు చెప్పింది ఇంతవరకు మీరు ఎక్కడా చెప్పలేదు. సో ఇప్పుడు దానికి అంటే మీ మీద పడ్డ మచ్చ మీరే చెరిపేసుకున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏదో హీరో అయిపోదామని మధ్యలోని ఒక గెంతాడు. లేదు సార్. మీ మన ప్రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను సార్. ఇది ప్రెస్ మీట్లో చెప్పాను సార్. చెప్పారు, గుర్తుంది నాకు. నేను వచ్చే కదా ప్రెస్ మీట్లో చెప్పాను. అదే మీరు దాన్ని ఇంత వివరంగా చెప్పలేదు సార్. ఇంత వివరంగా ఏదో ఒక పాసింగ్ లాగా, అంటే నేను చేయనని చెప్పాను కానీ పట్టుబట్టారు కాబట్టి చేశాను, ఏదో ఆ సెన్స్ వచ్చినట్టు చెప్పారు. కానీ మీరు దీన్ని బాగా ఈ రోజున ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎందుకంటే నేనేదో నటించేస్తాను, గొప్పగా నటించేసి గొప్ప ప్రదర్శన ఇచ్చేస్తాను, అలాంటి ఉద్దేశాలు ఏం లేవండి నాకని చెప్పి. అంటే మీరు ఆలీ గారు కూడా కొన్ని సినిమాలు, చాలా సినిమాలు హీరోలుగా చేశాడు ఆయన. 25 సినిమాల వరకు చేసినట్టు ఉన్నది. అండ్ సునీల్ గారు కూడా చేశారు 1-2. కానీ మీరు మాత్రం అసలు అటు పక్క పోలేదు, ఆ ఊసి ఎత్తలేదు, మీకు వచ్చిన దాన్ని కూడా మీరు తిరస్కరించారు దాదాపుగా. దాని తర్వాత ఒక 5-6 వచ్చినాయి సార్ మళ్ళీ. అవునా? 4 కోట్ల బడ్జెట్ అని, 6 కోట్ల బడ్జెట్ అని, 3 కోట్లు అని ఇలా వచ్చేసారు. నాకు డైరెక్ట్ రావడమే ఇలా 6 కోట్లండి 5 కోట్లండి అంటే, సార్ ఫస్ట్ ఆఫ్ నేను చేయండి సార్, సారీ సార్. నిన్న కూడా వచ్చింది సార్ ఒకటి. అవునా? సార్ అస్సలు వద్దు సార్ ప్లీజ్. ఎందుకు వద్దంటున్నారండి? మీకున్న కారణం? నేను ఫస్ట్ నుంచి అదే సార్, నాకు ఎందుకో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండాలి, ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ పడితే చాలు అని అనుకునేది సార్. హీరో నాకు ఎందుకు అంతేనా? నేను సూట్ అవును హీరోగా, మనం దాన్ని కన్విన్స్ చేయలేము అనే ఫీలింగ్ అట్లా లేదు సార్. అది కూడా లేదు సార్. నేను సెల్ఫ్ గా నాకు నేను అంతగా తక్కువ కూడా చేసుకోలేను సార్. అది చాలా ప్రమాదం సార్ అది. అవును. ఎందుకంటే రీసెంట్ గా ఆడియన్స్ అందరూ ప్రూవ్ చేశారు సార్, లుక్స్ తో సంబంధం లేదు, కథ లుక్ బాగుంటే చాలు, అవును, హీరో లుక్ ఎలా ఉంటాయి ఏంటని చాలా మంది ప్రూవ్ అయ్యారు సార్ ఆ విషయంలో. అవును. నో సార్, నో డౌట్ ఆ విషయంలో అయితే నేను అలా అనుకోలేదు సార్. నాకెందుకు నేను ఈ పాత్ తీసుకున్నా సార్, దీంట్లో నేను హీరోగా ఉండాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో హీరో అవ్వాలి, అందరికి గెటప్ సీనే కావాలి, గెటప్ సీన్ డేట్ లేపని లేదు సార్. ఇప్పుడు నవేడేస్ చూస్తే విజయ్ సేతుపతిగా ఉన్నారు సార్. ఆయన హీరోగా నుంచి వచ్చి క్యారెక్టర్లు చేస్తుంటే సేమ్ ఈక్వల్ టు హీరో రేంజ్ సార్ అయింది. నేమ్ ఫహద్ ఫాజిల్ డిమాండ్, మంచి నేమ్ అండ్ ఫేమ్. అవును సార్, కరెక్టే మీరు చెప్పింది. అలాగే చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకి హీరోతో పాటు ఉండే పేరు ఉంది సార్, బజ్. నాకు అంటే మరీ అంతగా ఊహించుకోవట్లేదు కదా సార్. నా స్థాయి మేరకు నాకు వచ్చే క్యారెక్టర్లు అంత మనల్ని పొందితే చాలు అనిపిస్తుంది సార్. నాకు పెద్ద ఏమి లేవు సార్ అంత. ఇంకోటి సార్, ఒక సినిమాతో అదిరిపోయే పేరు వచ్చేసి, అద్భుతమైన పేరు వచ్చేసి, ఓ ఏంటి ఎరగొట్టేసారు అన్న తర్వాత కూడా సార్ మళ్ళీ వరుసెట్టి ఆన్ అండ్ ఆఫ్ అలాంటి సినిమాలు పడాలి సార్. పడకపోతే మళ్ళీ ఆ సినిమా అంత లేదు, ఈ సినిమా అదొక ప్రమాదం సార్. చాప కింద నీరులాగా కూడా కాకుండా సార్, కొంచెం అలా కొంచెం పైకి అలా జర్నీ చేస్తే హ్యాపీ సార్. నాకు అలా చిన్న పాము పడగెత్తినట్టు మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓ బుసలు కొట్టుకుంటే అలా వస్తుంది లేదు సార్, అది చాలా ప్రమాదం సార్. అయితే అదేలేండి, కరెక్టే మీరు చెప్పింది. అంటే మీరు అప్పుడు నాటకాల్లో వేద్దాం చిన్న వేషం బాబాయ్ అని అడిగిన, అది కంటిన్యూ అవ్వలేదు మొత్తానికి. నాటకాల్లో చూడడం వరకే అయిపోయింది, చూడడం ప్రేక్షకుడి దగ్గర అయిపోయింది. నాటకాలు మాత్రం ప్రేక్షకుడు ఉండిపోయారు సార్. నాటకాలు మాత్రం ప్రేక్షకుడు ఉండిపోయారు సార్. అంటే మీ ఫ్యామిలీ అంటే ఏంటి, రైతు కుటుంబమా? అమ్మా నాన్న శ్రీకాకుళం సార్. వాళ్ళు ఎప్పుడో మేము పుట్టక ముందే వచ్చేసారు ఆకివిడి సార్, వ్యవసాయ కూలీలుగా.
వచ్చేసారు. అక్కడే ఒక వ్యవసాయ కూలీలు చేసుకుంటూ మధ్యలో అన్నయ్య కొంచెం పెద్ద అయిన తర్వాత కౌలుకి తీసుకోవడం, ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు తీసుకుని అన్నయ్య చేయడం. అలా నేను ఆన్ అండ్ ఆఫ్ మధ్యలో హాలిడేస్కి అలాగా ఉడతా సాయం లాగా అలాగా ఇంటి కోసం పనులు చేయడం, అలాగా నా జర్నీ స్టార్ట్ అయింది సార్. పెద్ద ఏం లేదు సార్, అంత ఉన్నదంతా ఒకటే, ఆ అక్క, నేను, అన్నయ్య, అంతే సార్. ఒక చిన్న ఫ్యామిలీ సార్, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, చిన్న కుటుంబం సార్, అంతే. అదేలేండి. ఇటు వచ్చిన తర్వాత అంతా మారింది సార్. ఇంకా అదే మీరు మార్చేశారు కదా. శ్రీకాకుళం నుంచి ఎప్పుడు అంటే అక్కడికి ఆక్వీడ్ రావడం అంటే దాదాపు 50-60 సంవత్సరాల క్రితం. అవును సార్. శ్రీకాకుళం అన్నది ఎలా ఉందంటే అప్పుడు కొండ ప్రాంతానికి తక్కువ, కొండ ప్రాంతానికి ఎక్కువ, అడవి ప్రాంతానికి తక్కువ అన్నట్టు ఉంది శ్రీకాకుళం. అవును సార్. రీసెంట్ చూసాను సార్ నేను, చాలా బాగుంది సార్. అసలు ఇప్పుడు మొత్తం చాలా బాగుంది సార్. నేను ఎప్పుడో వెళ్ళాను సార్, మళ్ళీ మన రీసెంట్గా వెళ్ళాను, చాలా బాగుంది. అక్కడ నర్సంపేట దగ్గర దుప్పులు పడాను సార్, అది ఊరు. ఎవరిది? మా అమ్మ నాన్నది. తిలారి పక్కన నర్సంపేట దాటాలి సార్, దాటిపోవాలి. ఓకే. ఎత్తురాలు పడ అవన్నీ దాటిన తర్వాత భలే ఉంటుంది సార్ ఏరియా. తెలుసు నాకు ఆ ఏరియా అంతా. అవునా సార్? తెలుసు. తిలారు రైల్వే స్టేషన్ ఒకటే రైల్వే స్టేషన్. అవును సార్, అవును. శ్రీకాకుళం తర్వాత రైల్వే స్టేషన్ అదే. ఇంకా అక్కడి నుంచి కోటబొమ్మాళి, హరిశ్చంద్రపురం, టెక్కలి, పూండి. హరిశ్చంద్రపురం సార్ అది, ఆ స్టేషన్ హరిశ్చంద్రపురం, దుప్పులపాడికి మీదే. హరిశ్చంద్రపురం బాగుంటుంది ఆ ఏరియా అంతా, అసలు చాలా బాగుంటుంది. ఆ వేరుశనగ, జీడిపప్పు, జీడిపప్పు బాగా ఫేమస్. ఎలుగుబంట్లు, పావులు. వాళ్ళు కోపం వస్తే జీడిపప్పు పెట్టుకోడేసారు, ఇంకా వాళ్ళు కూడా దొరకదు. జీడిపప్పు అంత బాగా. చాలా హ్యాపీ సార్. నాకు ఇంకా కోన్సిడెంట్ ఏంటి సార్, ఇప్పుడు రాకాస డైరెక్టర్ గారు ఫ్రమ్ శ్రీకాకుళం, ఆవిడ చిన్న ప్రాంతీయ తీసుకొస్తారు సార్. శ్రీకాకుళం అంట, ఫీలింగ్ లాగా రీజన్ ఫీలింగ్. కానీ ప్రాంతం తాలూకు అభిమానం బాగుంటుంది సార్, తప్పకుండా. క్యాస్ట్ అవన్నీ పక్కన పెట్టేసి సార్, అసలు ప్రాంతీయ తత్వం బాగుంటుంది సార్. అది చాలా ఊరి పేరు చెప్పుకుని మీది విజయవాడ, మాది విజయవాడ అండి, అది బాగుంటుంది సార్. అది ఎస్, అన్నిటికన్నా ఎక్కువ ఎఫెక్టివ్ ఇదే. అవును సార్. ఒక ఊరు వాళ్ళు అన్న మాట ఉందే, అది దట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. కానీ నాకు సార్ సర్ప్రైజింగ్ రీజన్, నాకు ఇక్కడంతా తెలంగాణ తాలూకు ఫ్రెండ్స్ సార్. నాకు చాలా సందర్భాల్లో చాలా ఎమోషనల్గా ఉంటుంది సార్. నాకు అరే ఎక్కడ ఏరియా నుంచి వచ్చాము, ఇక్కడ మంచి జానిచ్చారు సార్ ఇక్కడ అందరూ. నాకు ఉప్పల్లో అభి అని వాళ్ళ ఫ్యామిలీ అందరూ చాలా బాగా చూసుకున్నారు సార్. వాళ్ళు అంటే వాళ్ళు ఎంత తినబెడా తిను, అరే చికెన్ తీసుకురా, అరే మటన్ తీసుకురా, తినబెట్ట అని చెప్పి ఎంత లవ్లీ. అంటే నా ఇంట్లో మా అమ్మ అలా చూసుకున్నారు సార్. వాళ్ళ దగ్గర 6 నెలలు ఉంది సార్. ఏ రోజు కూడా మా పిన్ని బాబాయ్ నన్ను ఎలా చూసుకున్నారు, యాజ్ ఇట్ ఈస్ అలా చూసుకున్నారు సార్ వాళ్ళు. 6 నెలలు అంటే లాంగ్ పీరియడ్ సార్, చిన్న మాట కాదు. అర సంవత్సరం. నేను పేయింగ్ గెస్ట్ లో డబ్బులు ఇచ్చేస్తానంటే ఏం మాట్లాడుతున్నావు, పో బయట. సో లవ్లీ సార్. అదే దేవుడు ఇచ్చిన కుటుంబం, అంటే అదృష్టం సార్ ఇది. చూడండి సార్, ఇన్ని విభిన్నమైన ప్రాంతాలు, కల్చర్లు ఇవన్నీ మనం ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ ఉప్పలు, ఆకివీడు, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ చూడండి సార్, అన్నీ చూసాను సార్. రియల్లీ. మీరు సక్సెస్ అయిన తర్వాత అన్ని ఎకరాలు కొన్నారా, భూములు గట్ట ఇంకా కౌలు కిందే ఉన్నారా? ఎకరాలు లేవు సార్, బాగుంది సార్, అంతే సార్. ఇల్లు కట్టాను సార్, అమ్మ నాన్నకి ఇల్లు కట్టాను సార్. అన్నయ్య నేను కలిసి ల్యాండ్ అక్కడ చిన్న తీసుకున్నాను సార్. అన్న ఇంకా రైతుగానే ఉన్నారు? లేదు సార్. అన్న ఇక్కడ హైదరాబాద్ జాబ్ సార్. అవునా? అవును సార్. సార్ ఇక్కడ ఇంటర్నెట్ దాంట్లో మేనేజర్ చేస్తాను. సిస్టర్ మ్యారేజ్ చేస్తాను సార్. సో యూఆర్ నాట్ ఓన్లీ ఏ సక్సెస్ఫుల్ యాక్టర్, యూఆర్ ఆల్సో ఏ సక్సెస్ఫుల్ పర్సన్ సార్. అదే మీరు చిరంజీవిని చూసి. ఎగ్జాక్ట్లీ సార్. చిరంజీవిని చూసిన అదే ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయండి. ఫ్రెండ్స్ని కానీ, ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, అసలు ఆయన జర్నలిస్టులతో మూవ్ అయ్యే విధానం కూడా. అవును సార్. అసలు ఎంత అపురూపంగా ఉంటుందంటే, ఆయన గురించి ఎవరైనా రాంగ్ పోస్టులు పెట్టినా, లేకపోతే ఎవరైనా అనవసరమైన నిందారోపణలు చేసినా నా మనసు చాలా చిక్కుమంటుందండి. ఎందుకంటే దగ్గరగా ఆయన ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన ఎలాగ ఆలోచిస్తారో అవన్నీ దగ్గరుండి 40 ఏళ్ళు చూశాను నేను. అవును సార్. 40 ఏళ్ళుగా అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి. అవును సార్, రేర్ సార్, చాలా అరుదు. అదే బండ్ల గణేష్ మంచి మాట అన్నాడు. నిజంగా మంచి మాటకారి, మంచి మాట అన్నాడు. లిమిటెడ్ ఎడిషన్ అంట.
బాగుంది కదా మాట. మంచి మాట సార్ అది. అంటే మీరు జనరల్ లైఫ్లో సినిమాలు షూటింగ్లు ఇవన్నీ ఎలాగా అవన్నీ వృత్తి అనుకోండి, బట్ అదర్ సైడ్ మీరు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి? ఫ్యామిలీతో ఉంటుంది అంతే సార్. అంతే అంతే, ఇంట్లో ఉంటుంది సార్. ఇంటికి వెళ్ళి వంట వంట చేస్తాను సార్. అవునా? అవును సార్. మీ మిస్సెస్ గారికి చాలా తనకంటే ఏమైనా కొంచెం వెరైటీ తినాలని నేనే చేసి పెడతాను సార్. సండే వచ్చిందంటే కొంచెం ఎక్కువ పని ఉంటుంది సార్. సార్ వంట అంతా నేనే అదే చేయాలి అంటున్నాను. సార్. కూర తేవాలి. సార్ అందుకే ఇలా అన్నా. ఎక్కువ పని ఉంటుంది సార్, కానీ బాగుంటుంది సార్. అది నాకు చాలా ఇష్టం సార్. ఫ్యామిలీ టైము, సరదాగా ఖాళీ కొంచెం ఎక్కువ ఖాళీ ఉంటే అన్నయ్యల ఇంటికి వెళ్ళడం, లేకపోతే అక్క వాళ్ళని ఇక్కడ ఇలా అందరం ముగ్గురం కలుస్తూ ఉంటాం సార్. అమ్మ నాన్న అక్కడే ఉన్నారు ఇంకా? ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంటారు సార్. వచ్చి వెళ్తుంటారు సార్. కానీ మ్యాక్స్ ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది సార్. హెల్త్ పాడైపోతుంది సార్. అవునా? వాళ్ళని ఏదో మేము చూసుకోవాలన్న ప్రేమతో తీసుకొస్తాం సార్. తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉంటుంది సార్ అంటే, ఓకే ఫ్లాట్లో అలా ఉండాలి, కిందకి వెళ్తేనేమో అందరూ అలా ఎవరు నవ్వరు, మాట్లాడరు. వాళ్ళకి అక్కడ ఏమన్నా బొడరా ఏం సంగతే అలా మాట్లాడతారు సార్. ఇది కూర తెచ్చి అలా పండాలు అంటే చాలా బాగుంటుంది సార్. అలా సెంటర్లోకి వెళ్తారు నాన్న, అలా పకోడీ తింటారు, అందరూ తెలిసిన వాళ్ళు, అలా సోడా తాగుతారు, అలా మాట్లాడుకుంటారు. రోజు ఒక ఇంట్లో ఉన్నట్టు ఉంటారు సార్. విలేజ్ అంటే ఇక్కడంటే వాళ్ళు మానసికంగా ఇదైపోతారు సార్. ఎవరు మాట్లాడలేదు ఏంటి, ఇక్కడ షూటింగ్ ఇక్కడ భార్య భర్త మాట్లాడుకోరు, ఎవరు సెల్లా చూసుకుని ఉంటారు. ఇప్పుడు అందరూ అలా తయారు సార్. మ్యాక్స్ 4 ఎక్కువ ఉంటుంది సార్. అందుకని కొంచెం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అన్నప్పుడు ఇంక తీసుకొచ్చేసి ఒక నెల అలా పెట్టి మళ్ళీ ఇలా చేస్తాం సార్. వాళ్ళు ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ అవుతారో ఆరోగ్యాలు పడిపోతాయండి. సింపుల్ సార్. మనం వెళ్ళి విలేజ్లో ఒక నెల ఉంటే ఎలా ఉంటుంది సార్? పడిపోతాం. దీనికి అలవాటు పడిపోయి పని చెయ్యాలి, ఈ సిటీ కల్చర్కి అలవాటు పడిపోయిన తర్వాత అక్కడ ఉండలేం సార్. అవును, సేమ్ లైక్ అక్కడ పుట్టి అక్కడ పెరిగి వాళ్ళని అమాంతం తీసుకొచ్చేది అంటే కుదరదు సార్. కుదరదు, చాలా కష్టమైన పని సార్. వాళ్ళని తీసుకొచ్చి పంజరంలో రామచిలకని పెట్టినట్టే. అవును, నిజం సార్. ఐసీయూకి వెళ్ళిపోయారు సార్ ఇద్దరు ఒకసారి. అయ్యో సార్, నేను చాలా భయం సార్ నాకు అది. సో కొంచెం ఏదైనా బాగోలేదంటే తీసుకొచ్చేసి మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసుకొని సెట్ చేసి మళ్ళీ అలాగే బాగుంది. ఇప్పుడు ఏముందండి, రాకపోకలు చాలా ఈజీ అయిపోయింది. దూరాల దగ్గర అయిపోయింది సార్. మంచి మాట చెప్పారు, మంచి మాట. మీ చిన్నటి స్నేహితులందరూ మీతో బాగానే ఉన్నారా? చాలా బాగుంటారు సార్. మాకు గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో గ్రూప్ మంచి క్లాస్మేట్స్ అనేలా ఉంటుంది సార్. అంటే మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటాం సార్. మేము కలిసినప్పుడు మాకు వస్తుంటారు, వెంకటరమణ అన్న, ఇచ్చిగడ్ అని ఇలా ఫ్రెండ్స్ ఉంటారు సార్. చాలా బాగుంటుంది సార్. చాలా హ్యాపీ సార్. కాదు, మీరు అక్కడి నుంచి వచ్చేసినప్పుడు మీ ఊరు ఫీలింగ్ ఏంటండి? ఏం లేదు సార్, ఏముంటుంది సార్ ఫీలింగ్, మనం ఎవరో తెలియదు కదా సార్ ఇప్పుడు. కానీ ఏంటంటే యాక్టర్ అంటున్నాడు ఏంటి అని అయితే చాలా మంది అనుకున్నారు సార్. యాక్టర్ ఏమవుతారు చిన్నది ఉండేది సార్. కొంతమంది ఎంకరేజ్ చేసిన ఉన్నారు సార్. వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళు, నువ్వు డాన్స్ ఆడుతావు, నువ్వు యాక్టింగ్ బాగా ఆడుతావు, నువ్వు వెళ్ళు, నువ్వు ఇలా ఉన్నారు సార్. నాకు మహేష్ గారు అని చెప్పి నాకు బాగా అత్తయ్య గారిని వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను సార్. నేను ఊళ్ళో వాళ్ళు నాకు బాగా ఎంకరేజ్ చేసేవారు. చిరంజీవి గారు సాంగ్స్ పెట్టి, ఆ సినిమాలో టికెట్లు తెప్పించి మంచి ఎంకరేజ్ చేశారు సార్. నాకు అక్కడి నుంచి బాగా పుట్టింది సార్. ఇంకా ఎక్కువైపోయింది. పైగా నేను ఇంత కొంచెం జాగ్రత్తగా ఉబ్బుడిగా ఉంటున్నానంటే రీజన్ బికాస్ ఆఫ్ నేను విలేజ్ నుంచి రావడం వల్ల. అదొకటి సార్ నాకు ప్లస్ పాయింట్. మేబీ నేను ఒక సిటీ నుంచి ఒక అపార్ట్మెంట్ కల్చర్లో పెరిగి లేకపోతే అర్బన్ ఏరియా కల్చర్లో పెరిగి ఉంటే మేబీ నేను ఎలా ఉండని తెలియదు కానీ సార్, నాకు ఊరి మీద విపరీతమైన భయం ఉంటుంది సార్. ఇప్పుడు నాకు తెలియదు, సబ్ కాన్షియస్లో రన్ అవుతుంటుంది. ఎందుకంటే సార్ జవాబుదారీతనం ఉంటుంది కదా సార్. ఊరు పేరు పోగొడతాం మనం, ఊరందరూ సమాధానం చెప్పుకోవాలి, ఊళ్ళో అమ్మానాన్ని ఉంటారు, వాళ్ళు రోజు సెంటర్కి వెళ్ళాలి, తిరగాలి, మనం అంత జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తుంది సార్. ఇప్పుడు అపార్ట్మెంట్ ఏముంది సార్, ఈ ఫ్లాట్ మర్డర్ జరిగిన తెలియదు సార్. నాకు నిజంగా నేను అదృష్టవంతుని సార్. విలేజ్ నుంచి రావడం అనిపిస్తుంది నాకు కొంచెం. కాన్షియస్నెస్ ఉంటుంది సార్. ఎప్పుడు అరే మన ఊరికి మంచి పేరు తేవాలి తప్పి చెడ్డ పేరు తేకూడదు అని ఉంటుంది సార్ నాకు. మీకు చెడ్డ పేరు తెచ్చుకోకపోతే చాలు, మీరు అంతే సార్, ఊరికి మంచి పేరు తెచ్చినట్టే. చిన్న ఊరు సార్, ఆకివీడి దగ్గర కలింగగూడెం సార్ మాది. ఆకివీడి కూడా కాదు, ఆ పక్కన ఊరు, చిన్న గ్రామం సార్ కలింగగూడెం. 1000 గడపైన ఉంటాయి, 3000 ఉంటాయి సార్. అబ్బో, అంటే ఈ మధ్య పెరుగుంటాయి. ఈ మధ్య పెరిగాయి సార్. అదే లాస్ట్ 3000 కూడా ఉండదు సార్, 1500 ఉంటుంది సార్. అదే అంటున్నా, 1500 సార్. అది కూడా లాస్ట్ 10 years లో పెరిగింది సార్. అదే ఉద్యోగాలు, వాణిజ్య వ్యాపారాలు అన్ని పెరిగాయి. మనం ఏంటంటే ఎప్పుడో ఇయర్కి వెళ్తా ఉంటాం కదా సార్, ఈ లెక్కల్లో కొంచెం అదే లేకపోతే వెళ్ళినప్పుడల్లా లెక్క పెట్టుకుంటే జనాభా. కానీ సంక్రాంతికి మాత్రం ఉంటా సార్ నేను. నేను ఎప్పుడు సంక్రాంతికి బయట
సూపర్ అమౌంట్, మంచి అమౌంట్ చెప్పినా కూడా వెళ్ళను సార్ నేను బయటికి. ఏ సంక్రాంతికి వెళ్ళలేదు సార్ నేను. ప్రతి సంక్రాంతి నా ఊరు కోసం నేను వెళ్ళి కల్చరల్ యాక్టివిటీస్, ఆ 3 రోజులు కోడి పందాలు, ప్యాకెట్లు వెళ్ళకూడదు. ఒక పండగ ఆ 365 days మొత్తం విషాదకరంగా మారుతాయి సార్. ఎందుకంటే ఆ కోడి పందాలు వెళ్ళి లక్షలు పోగొట్టేసుకొని పండగ వరకు సంపాదించుకుని మొత్తం అవగొట్టేసి సాయంత్రం అవగానే అరే సాయంత్రం పండగ రోజు సాయంత్రం హ్యాపీగా ఉండాల్సిన సాయంత్రం ఇంట్లో పోయిన డబ్బులు మొత్తం అవగొట్టేశారని పిల్లం బిడ్డలతో ఏడుపులు ఉంటాయి సార్. అయ్యో, అలాంటి ప్యాకెట్లో మరి అంతే కదా సార్, అవును. అంతంత పోగొట్టుకొని ఇది చేసేవాళ్ళు సార్. అప్పుడు మా కుర్రాళ్ళందరూ పెట్టి ఒక 10 years బ్యాక్ ఒకటి అనుకున్నాం సార్, ఒక సంఘం పెడదాం మనం. సంఘం పెట్టి ప్రతి పండగకి ఆ పండగ అయిన తర్వాత ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ చేద్దాం ఉంటామని చెప్పి ఇలాగ ప్రతి టౌన్లో సిటీస్లో ఉన్న వాళ్ళందరూ ఏకమయ్యి ఒక గ్రూప్ పెట్టుకొని ఆ సంక్రాంతి పండగకి నేను ఇల్లు హోస్ట్ చేసి మంచిగా అందరితో ఎవరు వెళ్ళకుండా కదలకుండా ఆ 3 రోజులు చేసేవాళ్ళం సార్. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది సార్. ఓ గ్రేట్ అండి. ఇప్పటికైనా మానేరా ప్యాకెట్లు ఈ కోడి పందాలు? చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు చేస్తూనే కానీ మ్యాక్స్ ఏంటంటే మేము అందరినీ అక్కడ హోల్డ్ చేయగలిగాం సార్. చాలా మంది పిల్లలు ఉంటే సార్, ఆ పిల్లలు అక్కడ డాన్స్ చేస్తూ ఉంటే అరే నా పాప డాన్స్ చేస్తుందని ఉంటారు కదా సార్ ఫాదర్. అవును, అమ్మాయి ఆబ్వియస్లీ ఉంటారు అక్కడ. ఫాదర్ నాపాలి సార్ అక్కడ, ఫాదర్ మగాళ్ళు నాపాలి సార్, అన్స్టాపబుల్ వాళ్ళు నాపాలి సార్. అలా చాలా మంది నాపగలేను సార్. కొంతమంది అక్కడికే వచ్చి అలా ఉంటారు సార్. 2 నేను ఎక్కడ ఉండా, మా పాప ధ్యానం చేస్తుంది అయినా నాకు చిత్రలే అంటాడు. చాలా హ్యాపీ, బాగుంటుంది సార్. అది సరదా. అదే, అవును. కానీ కానీ మీరు కొత్త మాట చెప్పారు ఇందాక, చాలా మెచ్చుకోవాల్సిన మాట. పండగ పూట ఇంట్లో విషాద వాతావరణంలో డబ్బులన్నీ పోగొట్టుకుని వచ్చి కూర్చుంటే ఇంట్లో అంటే ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దేర్స్ వైఫ్ అండ్ చిల్డ్రన్ విక్టిమ్స్ అయిపోతారు. అవును సార్. అంటే పిల్లలు చాలా సరదాగా 10 మంది పిల్లలతో ఆడుకున్నప్పుడు మా నాన్న రేపొద్దున అడ్రస్ చేస్తారా, అది చేస్తాడరా, ఇది చేస్తాడరా అని చెప్పుకుంటారు కదా సార్. మరుసటి వాడు బయటికి వెళ్ళాడు సార్. వాడు అవును, కరెక్ట్. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా దారుణంగా ఉంటుంది సార్. అది చిన్న విషయం కావచ్చు సార్ మాట్లాడడానికి, కానీ ప్రాక్టికల్గా చాలా పెద్ద విషయం ఏంటి, లక్షలు పోగొట్టుకున్నాడు, చాలా దారుణంగా ఉంటుంది సార్. కానీ మీ మిస్సెస్ ఒక రకంగా అంటే చాలా రకాలుగా అదృష్టవంతురాలు. నేను అదృష్టవంతుడు సార్. ఏ నిజంగా సార్. అంటే తను ఐటీ సాఫ్ట్వేర్ ఉండేది సార్. తను అక్కడ ప్రెషర్ తట్టుకోలేక మానేసి సొంతంగా ఒక ఆన్లైన్ గార్మెంట్స్ బిజినెస్ పెట్టింది, సుజెషన్ కలెక్షన్ అని. అది పెట్టుకొని తను సోలోగా తనే బాసు ఒక 6-7 ఎంప్లాయీలు పెట్టుకొని ఇంత బిజీలో కూడా సార్ ఎక్కడున్నారు, తిన్నారా, ఎన్ని గంటలకు వస్తారు, నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు ఏం కావాలో చేసి పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం, వాడు బాగోగులని తనే చూసుకుంటుంది, వాడికి చదువు చెప్తుంది, ట్యూషన్ చెప్తుంది, ఇన్ని రకాలుగా చేస్తారు సార్. నాకు చాలా నేను నిజంగా అదృష్టం కదా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు చూసుకోవచ్చు కదా అనొచ్చు కదా సార్ మాట. అంతే కదా, అనడానికి ఏదైనా అనొచ్చు. అదే సార్ కదా, రివర్స్ అయిపోవాలంటే మా సార్ ఎంతసేపు చేస్తావు షూటింగ్ అని అడిగితే ఏం చెప్తావు? రోజు షూటింగ్ అయినా రోజు బయటికి వెళ్ళిపోవాలా? నేను కొంచెం రివర్స్ సార్, కొంచెం బయటికి వెళ్ళొచ్చు కదా అనిపిస్తుంది అంటారు సార్. నన్ను నువ్వు షూటింగ్ లేకపోతే ఇంట్లో అలాగ ఉంటుంది సార్. అంతే. ఫ్రెండ్స్, నీకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరా మీకు? ఉన్నారు కదా సార్. ఉన్నారంటే నేను ఖాళీ ఉన్నాను కాబట్టి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం కదా సార్. వాళ్ళు ఏదైనా నిజంగా అవసరం ఉంది అని నేను ఉంటే బాగుంటుంది వాడి దగ్గర అని అంటే డెఫినెట్గా ఉంటుంది సార్. కానీ ఖాళీగా ఉన్నాం కదా, ఫ్రెండ్షిప్ ఖాళీగా ఉన్నప్పుడు గుర్తు రావద్దు సార్. ఫ్రెండ్స్ బిజీగా ఉన్నప్పుడు కూడా గుర్తు రావాలి సార్. అదే ఫ్రెండ్షిప్ నా దృష్టిలో. నాకు సుధీర్ కానీ, రాంప్రసాద్ కానీ, మా మ్యాగీ కానీ వీళ్ళందరూ నాకు బెస్ట్ బడీస్ సార్ నాకు. వెరీ నైస్. అంటే మీ మిస్సెస్ ఫ్రమ్ ఆక్వీడేనా? అమలాపురం సార్. అమలాపురం. దే సెటిల్ ఇన్ విజయవాడ సార్. పెద్దవాళ్ళు చూస్ చేస్తున్న సంబంధమేనా? అదే సార్, మేము చూసుకొని తర్వాత పెద్దవాళ్ళతో మీరు చూసుకున్నారు, వాళ్ళు చేశారు. అంతే సార్. మేము చూసుకున్నాం సార్, తర్వాత వాళ్ళు చూసుకున్నారు సార్. ఎక్కడ చూసుకున్నారు? ఇక్కడే సార్, నాగార్జున సార్. మొదట్లో మిమ్మల్ని చూసేంత స్టేజ్ మీకు లేదు. అప్పుడు మనం టీవీనే సార్. ఓహో, అదే గ్రేట్. అప్పటికి అక్కడ కూడా నేను కళాకారునే కదా సార్. అయినా కూడా అక్కడ ఎంప్లాయ్ నేను సార్. ఒక మంత్ అవగానే శాలరీ పడేది TV1 స్టేచర్. ఓకే, హ్యాపీ. తను అప్పుడే ఐటీకి ట్రయల్ చేస్తుంది. తను 11 సార్, 2011. సో నేను మీదుగా 12లో ఎంగేజ్మెంట్ అయింది, 13లో మ్యారేజ్ చేసుకున్నాను. లైన్ ఓపెనింగ్ ఎవరు చేశారు? నా సైడ్ సార్. అవునా సార్. ఏమండి ఇలాగ ఇక్కడ చేస్తున్నాను, మీకు ఇష్టమైతే పెద్దవాళ్ళతో మాట్లాడతానండి, ఇలాంటి తప్పించి
తీరా అట్లాంటివి ఏం లేదు సార్, పెద్ద సాంగ్స్ ఏం పడలేదు సార్ బ్యాక్గ్రౌండ్లో. అవునా సార్ జెన్యున్గానే చూశాను సార్. చూసిన కొన్ని రోజులకి తర్వాత వెళ్ళి ఏమండి మీరు ఎందుకు నాకు నచ్చారు, మీరు నా లైఫ్ పార్ట్నర్గా ఉంటే నేను గెటప్ సీన్ అవుతాను అనిపిస్తుంది, మనం మణికొండలు ఎందుకు ఇల్లు కట్టుకుందాం అనిపిస్తుంది, మనం మన కొడుకు హేమాంశ్ పేరు పెట్టాలనిపిస్తుంది నాకు, అమ్మో ఇలా రాజు యాదవ్ సినిమా చేయాలనిపిస్తుంది, చిరంజీవి గారితో గాడ్ ఫాదర్ చేయాలనిపిస్తుంది, దాంతో పాటు రాకాస కూడా చేస్తా అనిపిస్తుంది. సో మరి ఏంటి అని అంటే కొంచెం టైం తీసుకుంది. ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత ప్రతిఘటన ఏం లేదు. ఏం లేదు సార్, క్లీన్ అండ్ స్మూత్ సజావుగా. అన్నయ్య దగ్గరుండి ఓకే పర్లేదు నాన్న, హ్యాపీగా చూసుకోండి, ఇద్దరు బాగున్నాను చాలు. బట్ ఒకటి ఏంటంటే ఇద్దరు ఇష్టపడి చేసుకుంటున్నారు కాబట్టి రేపు పొద్దున ఎన్ని కష్టాలు వచ్చినా ఇష్టం వచ్చినట్టు మా దగ్గర రాకండి అని చెప్పారు అంతే. వార్నింగ్, స్వీట్ వార్నింగ్, స్వీట్ వార్నింగ్, స్టాట్యూటరీ వార్నింగ్ అని సిగరెట్ ప్యాకెట్ల మీద. అవును సార్, నాకు అప్పటి నుంచి అసలు నేను తిరిగి చూసుకోలేదు సార్. తన సపోర్ట్, తన ఇది, నేను ఎప్పుడైనా కొంచెం లోలో ఉన్నప్పుడు కూడా సార్ నన్ను చాలా బాగా మోటివేట్ చేస్తారు తను. అదే సార్ ఇంకా మీరు లోలో ఎక్కడ ఉండేది, మీ హైతోనే మీరు చచ్చిపోతుంటే పక్కన మళ్ళీ లో ఒకటి. అదే ప్రతి మనిషికి ఒక్కొక్క సందర్భంలో ఉంటుంది కదా సార్. బట్ యూ విల్ నో, యూ హ్యావ్ నో రీజన్ టు ఫీల్ లో. సార్ కారణం ఉండాలి కదా, వేషాలు లేకో అవకాశాలు లేకో మీరే వద్దు భయ్యా బాబు నాకు వద్దురా బాబు అని మీరు అంటుంటే హీరో సినిమాలే వద్దని అనుకునే పొజిషన్. కొన్నిసార్లు నాకేంటంటే సార్ రిజెక్ట్ చేస్తాం కదా సార్, కొన్ని సినిమాలని చేయలేను సార్, సారీ సార్ అని చెప్పాలి. దానికి కారణాలు ఎత్తుకోవడం చాలా కష్టపడతా సార్ నేను. ఎందుకు అంటే యాజ్ ఇట్ ఈజ్ చెప్పవచ్చు కదా, నాకు నచ్చలేదు సార్ నేను చేయను అని చెప్పలేను సార్. అది నాకు ఎక్కడో విన్నాను సార్, ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు ఒక పేపర్లో వచ్చింది సార్, చిరంజీవి గారు దాని ఇంటర్వ్యూలో చెప్పారు అన్నమాట, హెడ్లైన్ వచ్చింది సార్. అది నాకు తిరస్కరించడం కూడా పెద్దగా రాదు, నాకు ఇది వద్దు అని చెప్పడం కూడా అంత అలా చెప్పలేను నేను, దానికి వేరే పదం పేరు చెప్పాలి తప్పించి ఇప్పుడు వద్దమ్మా నాకు మాట సున్నితంగా చెప్పాలి, ఇంకో మాట చెప్పాలి, సున్నితంగా చెప్పాలండి, సున్నితంగా చెప్పాలి సార్. అంటే ఫోన్ చేస్తారు వద్దు అనేకూడదు, పర్లేదమ్మా నేను తినొచ్చాను. అలాగే ఏదైనా ఖర్చు చెప్తే ఇప్పుడు డేట్లు లేవండి, లేకపోతే వేరే దాంట్లో బిజీ ఉన్నానండి, అలాగే ఏదైనా చెప్పాలని నాకు కథ విన్న తర్వాత క్యారెక్టర్ చెప్పిన క్యారెక్టర్ నచ్చలేదు కదా, ఎలా చేద్దాం, క్యారెక్టర్ నచ్చలేదని చెప్పకూడదు ఫస్ట్ థింగ్. ఏమో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చలేదేమో, బట్ వేరే బాగుంటుందేమో, సో వేరేలా చెప్పు, డిస్కరేజ్ చేయాలి. చెప్తారు నేను వచ్చాను మీ దగ్గరికి సార్, క్యారెక్టర్ చెప్పి మీరు టైలర్ క్యారెక్టర్ మీది, లేడీస్ టైలర్ లాగా సార్ చెప్పారు క్యారెక్టర్. నేను చెప్పాను నెక్స్ట్ జూన్ నుంచి డేట్స్ కావాలి నాకు, ఏం చెప్తారు మీకు నచ్చలేకపోతే? మరి ఆ క్యారెక్టర్ మీరు మంచి క్యారెక్టర్ కదా సార్, నేను చేసేయాలి అయితే ఆ క్యారెక్టర్ మరి మంచిగా పేరు చెప్పారు మీరు. నిజంగా బాగోపోతే సార్, నిజంగా నేను నిజాయితీగా చెప్తున్నా సార్, లేడీస్ టైలర్ మీరు చేస్తే చాలా బాగుంటుందని నేను చాలా రోజులుగా అనుకుంటున్నా సార్. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఆ మాట అన్నా, మీరేమో నో అని చెప్తారనుకుంటే చాలా మంచిగా మంచి క్యారెక్టరే కదా సార్. నేను ఒకవేళ చెప్పాల్సి వస్తే నిజంగా నచ్చలేదని నేను చెప్పను సార్, నచ్చలేదని చెప్పను సార్, నా వల్ల కాదు. మరి ఏం చెప్తారు, ఏం చెప్పి తప్పించుకుంటారు? ఏమో సార్, అప్పుడు సందర్భం బట్టి డేట్లు ఖాళీ లేవండి, లేకపోతే ఏదో అని చెప్తాను అంతే సార్. ఏదో అబద్ధం తప్పదు సార్, మానవుడు ప్రాణవిత్త మానభంగములందు ఆడవచ్చు బొంగవచ్చు పద్యం ఉంది, ఆడవచ్చు మానభంగములందు, డబ్బు పోయేటప్పుడు మానం పోయేటప్పుడు ప్రాణం పోయేటప్పుడు తప్పు లేదు, అబద్ధం ఆడొచ్చు బొంకవచ్చు అని భారతంలోనే ఉంది. బొంకోలు శ్రీకాకుళం బొంకుతారని బొంకే శ్రీకాకుళం మాట, శ్రీకాకుళం విజయనగరం బొంకుతాడు అని అంటారు, బొంకులు బొంకులుగా ఉంటాడు. నీకు అదే చెప్తున్నా, అది ఆలకించమన్న మాట, ఆలకించడరా అన్న మాట, అది మళ్ళీ ఫక్త్ గ్రాంధికం. అవును సార్, ఆలకించుమా అని పద్యాలు ఉన్నాయి. ఏగిరం వచ్చారు అంటారు, వేగిరం వచ్చారు, అది వేగిరం అనేది సాంస్క్రిట్ గ్రాంధికం సార్, అది గ్రాంధికం. వేగిరమేరా దొడ్డమ్మ, అక్కడ మాటలు వేరు, అక్కడ పుస్తకం తయారు చేయాలి నా వర్డ్స్ కి కొన్ని మాటలు. మయాన్ని వచ్చేస్తాడు, చాలా బాగుంటుంది సార్ అది. మయాన్ని వచ్చాండి, మయాన్ని వచ్చేస్తాడు అంటారు, ఎవరికి వెళ్ళిపోచ్చాను అంటారు సార్, వెళ్ళిపోచ్చాను వెళ్ళిపోచ్చాను. నాకు ఇంకొక ఓడి చాలా గమ్మత్తు భలే అనిపిస్తుంది సార్, ఒక సెటం అయితే ఏడిపోయిందిరా అంటారు, సెటల్లో వచ్చేస్తానండి, ఒక సెటం అయితే ఏడిపోయిందిరా అనే ఓడి. అది మిగతా ఎక్కడైనా ట్రాన్స్లేట్ చేయాలంటే ఎలా అంటాం సార్ మనం, క్షణంలో వచ్చేస్తానని. ఒక సెటం అయితే ఏడిపోయింది అంటే సార్, ఇప్పుడు ఏదో సిచ్యువేషన్లో ఏదో అన్నాడు సార్,
శతమైతే ఎటుపోయిందిరా అంటే అది మంచి వర్డ్ సార్, అది దానికి మనం ట్రాన్స్లేట్ చేయలేం సార్. అది అదే సెటిల్లో వచ్చేతను బాబు అంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళకరా ఉండు అని అన్నావు అనుకోండి, మన దగ్గర పని చేసిన వాళ్ళు సెటిల్లో వచ్చేతను బాబు అంటారు. కాదు సార్, ఇది అది కాదు. శతమైతే ఎటుపోయింది అనేది మంచి వర్డ్ సార్, అది దానికి అర్థం వేరు సార్. అది ఓకే. ఒక శతమైంది ఏంటంటే నీకు నమస్కారం రా బాబు, గొప్పటోడివే, ఇలాంటి మీనింగ్లు అన్ని కలుస్తుంది అన్నారు. ఓకే. శతమైతే ఎటుపోయింది అని. ఓ, నాకు కొత్తగా ఉంది. నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది సార్. అది అదే ఇలాంటి ప్రయోగాలు చేయాలి సార్, చెయ్యాలి. ఎందుకంటే మీ మీద ఏదైనా చెల్లుతుంది. ఎందుకంటే నాకు తెలిసి పెద్దలో చాలా ఉంటాయి సార్ ప్రయోగాలు, నాకు తెలిసి. అవునా సార్? ఓకే. నాకు సత్య చెప్తూ ఉంటాడు, మంచి మంచి పదాలు పడుతున్నారు దీనిలోని. అవునా? నాకు చాలా కొత్తగా ఉండదు రండి, బాగుంటారు, చాలా పెద్దలో బాగుంటుంది. మీరు చేయట్లేదా? నేను చేయలేదు సార్. ఓకే. కానీ ఒక చిన్న చిన్న లైట్ బాధ వేసింది సార్. ఏం లేదు సార్, ఎందుకంటే అది వేరే స్లాంగ్ అంటే నేను అంత అలా ఇది కవితం కూడా చేద్దామని ఉండేది కదా సార్. కానీ శ్రీకాకుళం స్లాంగ్ కదా సార్, నాకు బాగా టచ్ ఉన్న ఇది. అవును. మిస్ ఇట్ రా అనుకున్నా. మనం చూసారా పెద్ద గ్లిమ్స్? చూసాను సార్. రామ్ చరణ్ గారు పెహల్వాన్ ఎక్స్ట్రాడినరీ సార్, మామూలు కట్అవుట్ మామూలు కట్అవుట్ కాదు. అదేంటో సార్, ఏ గెటప్ కి రీక్రియేట్ చేస్తున్నారు కదా సార్, అన్నిటికీ బాగుంది సార్. ఆయన ఛత్రపతి శివాజీ అని ఒకటి వస్తుంది, ఒకటి ఒక లుక్ ఏదో చేసి పెడుతున్నారు సార్. హనుమాన్ జీ అని పెడుతున్నారు, శివుడి దానికి పెడుతున్నారు, భలే అనిపిస్తున్నారు ఆయన లుక్స్, భలే సెట్ అయిపోతారు అన్నిటికి. అంటే ఆ డివైనిటీ, ఆర్ట్కి డివైనిటీ చాలా అవసరం. రామ్ చరణ్ గారిలో డివైనిటీ ఎక్కువ. అవును సార్. నేను మీకు ఇంకొకటి చెప్పాలి సార్, ఈరోజు ఆయన కలిసాను సార్. ఓకే. నిహారిక గారికి ఆయన ఫోన్ చేసి, పాప ఏదైనా చేస్తానమ్మా చెప్పు అంటే, ఆయన ఈరోజు టైం ఇస్తే వెళ్ళాను సార్. అందరూ, నేను, డైరెక్టర్ గారు, ఆయన గెస్ట్ చూసారా? సంగీత్ ఆయనే ఫోన్ చేసి చెప్పు వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత మానస గారు బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆయనకి, అసలు మామూలు ఫ్యాన్. నేను వచ్చే ముందు మీకు చూపిస్తారు చిన్న వీడియో. ఆయన కావాలని ఎందుకు నాకు ఆవిడది నచ్చింది, ఆవిడ రియాక్షన్, మానస శర్మ గారిది మొదలు. ఈవిడంత క్రేజీగా ఉంది అక్కడ, చూసారా? కూల్ అండ్ కామ్ కదా సార్. ఆయన వస్తున్నారు కరెక్ట్ వచ్చే ముందు హీరోయిన్ అయితే ఏడ్ చేస్తుంది సార్, కళ్ళ నీళ్లు. నైన్ సారిగా ఏడ్ చేస్తున్నారు. ఆయన అమ్మాయి చాలా ఇంటర్వ్యూలో మీ లొకేషన్ కూడా చాలాసార్లు చెప్పింది, నేను ఆర్సీ ఫ్యాన్ అని చెప్పి. మా అన్నయ్యల అబ్బాయి, మా అబ్బాయి చాలా పెద్ద ఫ్యాన్ సార్. వాళ్ళిద్దరికి నేను సంతకం పెట్టించుకొస్తే నేను మళ్ళీ క్రికెట్లో జాయిన్ అవుతాను అన్నాడు సార్ మావాడు. ఈరోజు వైట్ టీ షర్ట్లు తీసుకెళ్ళి సార్ అనంటే, హేమాన్స్ ఆల్ ది వెరీ బెస్ట్, రేహాన్స్ ఆల్ ది వెరీ బెస్ట్ అని అన్నయ్య అబ్బాయికి, మా అబ్బాయికి రెడ్ టీ షర్ట్లు. ఆవిడ మానస గారు ఒక మాట చెప్పారు సార్, ఎక్కడ కూడా ఆయనకి ఏంటండి మంచితనం చెమట కారుతున్నట్టు ఫేస్ అంతా మంచితనం కనిపిస్తుంది, అంత మంచితనం. అసలు ఎంత పాజిటివ్ ఉందండి, అసలు ఎంత కైండ్ ఉన్నారు చూడండి, ఆయన తెలిసిపోతుందండి ఫేస్ లో. అసలు చాలా, అదే ఇందాక చెప్పింది, ఆ డివినిటీ అన్నది పర్సానిఫికేషన్ అవ్వాలి వాళ్ళల్లో. వ్యక్తిగతంగా స్వతహాగా ఉంటే వాళ్ళు ఏ క్యారెక్టర్ చేసినా పండుతుంది. అవును సార్. అది వాళ్ళు అతనంతే, ఈజ్ మేడ్ లైక్ దట్. మ్యానుఫ్యాక్చరింగ్ అంత రామ్ చరణ్ గారు. ఇట్స్ వెరీ నైస్ బాస్ ఫ్రమ్ బాస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గెటప్ సీన్ గారు. మీరు 3వ తారీఖున సినిమా రిలీజ్ అంటే ఎంత హడావుడిగా ఉంటారో, ఎంత ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు. అయినప్పటికీ మీరు టైం చూసుకుని మా హిట్ టీవీకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా మా ఆడియన్స్ అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఎ గ్రేట్ జర్నీ, లాంగ్ జర్నీ ఇన్ ది మీడియా ఇండస్ట్రీ అండ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు ఇంకా చాలా పెద్ద ఎత్తుకి ఎదగాలని, మీరు ఎంతమందికో ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటున్నాం సార్. ఈ సందర్భంగా నేను మీ ఇంటర్వ్యూలో నిహారిక గారు మాట చెప్పారు కాబట్టి ఆవిడ గురించి చెప్పండి, హీరో గురించి మానస గారు 3 మాటలు చెప్పి ముగిస్తాను సార్. నేను నిహారిక గారు నాకు ఎప్పుడో ఒక చిన్న ఫ్యామిలీ స్టోర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నారు సార్. నాకు ఆవిడని చూసినప్పుడు ఒకటి అనిపించింది సార్, పొద్దున్నైతే ఒక షోలో కనిపిస్తారు వెళ్ళి, మళ్ళీ ఈవినింగ్ అవగానే ప్రమోషన్లు, లేకపోతే మూవీ తాలూకు పనులు, లేకపోతే ఇంకో కొత్త కథ వినాలి, ఇంకొకటి ఆల్రెడీ బరి అని ఆ సినిమాలో
ఇన్ని టాస్కులు సార్, ఎప్పుడు నవ్వుతూనే, ఏ ప్రజలు లేకుండా, వేరే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకుండా ఇంత అద్భుతంగా, నేను రిలీజ్ అయ్యి నన్ను కూడా చెప్పాను సార్ ఒక మాట, ఆవిడ కేవలం కథలు మాత్రం ఓకే చేయట్లేదు సార్ ఒక డైరెక్టర్ దగ్గర నుంచి, చాలా కొత్త వాళ్ళందరినీ ఫ్యూచర్ని మారుస్తుంది సార్ తను. ప్రతి సినిమాకి ఇంత కొత్త వాళ్ళని తీసుకొచ్చి, నిజంగా గట్స్ ఉండాలి సార్, నిజంగా సాహసం సార్ అది, బ్రహ్మాండమైన గట్స్ కావాలి. ఈ విషయంలో మాత్రం నిజంగా సచ్ ఇన్స్పిరేషన్ సార్. అవును, చాలా ఇన్స్పిరేషన్. నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు స్వార్థం ఉంది మీ సినిమా హిట్ అవ్వాలని, ఎందుకంటే దానివల్ల గేట్వే ఆఫ్ టాలెంట్ టాలెంట్. అవును సార్, నాకంటే ఎంత టాలెంట్ ఉన్నా సార్ అవకాశం చాలా గొప్పది సార్. ఎస్, సో అవకాశమే గొప్పది, అవకాశమే గొప్ప సార్. అవకాశం ఇచ్చేవాళ్ళు లేకపోతే నీ దగ్గర ఎంత టాలెంట్ అని వేస్ట్ సార్. బెస్ట్. సో అలాంటి వాళ్ళందరికీ ఆవిడ ఎప్పుడు గేట్స్ ఎప్పుడు ఓపెన్ పెట్టుకొని కొత్త వాళ్ళు రాగానే కథలు విని అలా చాలామంది లైఫ్ని సెట్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఈ సందర్భంగా హిట్ టీవీలో మీ గురించి మాట్లాడుకోవాలి సార్ అవడం చాలా చాలా థ్యాంక్స్. మా మానస గారు చాలా సెన్సిబుల్ డైరెక్టర్ సార్, తన విజన్ చాలా బాగుంటుంది. ఆవిడ కూడా మంచి పొజిషన్లో ఉంటారు. అండ్ ఈ ఆఫర్ ఇచ్చినందుకు కూడా అప్పుడు బాలు అనే క్యారెక్టర్ ఇచ్చారు, మళ్ళీ బాలు అనే క్యారెక్టర్ దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మన సంగీత్ గారు ఆల్ కైండ్ ఆఫ్ సినిమాకి సెట్ అయ్యే టాలెంట్ ఉన్నారు సార్. ఆ టైమింగ్ కానీ మంచి వాయిస్, చాలా మెచ్యూర్డ్ పర్సన్. ఒక మంచి అవతలలో ఉందంటే ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకునే గుణం ఉంది సార్. అవును, ఈడేంటి నాకు చెప్పేదని ఎక్కడ అనుకోడు సార్. సో ఇలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలి సార్, ఇలాంటి వాళ్ళు ముందుకెళ్ళాలి, ఇలాంటి వాళ్ళు ఎదగాలి సార్. మంచి టీం నాకు పరిచయం చేశారు సార్ మా నిహారిక గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చింది మీకు కూడా, హిట్ టీవీకి మీకు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ సార్. అయ్యో మీరు వీ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో స్టూడియోకి వచ్చి ఎంట్రీ ఇచ్చే టైం కాదు. ఐ నో ఇట్ వెరీ వెల్. అందుకని ఐ ఎక్స్టెండ్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు యూ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ అవర్ ఛానల్ అండ్ ఫ్రమ్ మీ పర్సనల్లీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు రేపు 3వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ రాకాసి సినిమా చాలా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది. సో అది ఆ అవకాశం నిజమయ్యి మీ అందరికీ మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. అది మన గెటప్ సీన్ గారు, మీ అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్పాను. యూ షుడ్ ఆల్సో థ్యాంక్ హిమ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.